మాండుక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేత శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత 173వ భాగంగా అధ్యయనం చేస్తున్నాం. 100 కారికలు అలాత శాంతి ప్రకరణ 4వ ప్రకరణంలో హీనయాన బౌద్ధ మత వాదనను ఖండిస్తున్నారు. 25వ కారికలో ఈ కారికలో మొదటి భాగాన్ని మనం చూసి ఉన్నాము. దాన్ని ఒక్కసారి పునశ్చరణ చేసుకుని మళ్ళీ 2వ భాగానికి వెళతాం. ఏమిటి 25వ కారిక? ప్రజ్ఞప్తే హి సనిమిత్తత్వం ఈష్యతే యుక్తి దర్శనాత్ నిమిత్తస్య అనిమిత్తత్వం ఈష్యతే భూత దర్శనాత్. తమ్ముడు, 2 వ్యూ పాయింట్స్ ఉన్నాయ్యా, నువ్వు చెప్పింది కరెక్టే. వస్తువు బయట ఉంటేనే లోపల తెలుస్తుంది. అది సాధారణంగా యుక్తితో చూస్తే, వ్యవహారికంగా చూస్తే, లౌకికంగా చూస్తే, తర్కంతో చూస్తే అది కరెక్టే. ఈష్యతే అంగీకరిస్తున్నాము. ఏమిటి అంగీకరిస్తున్నాము? ప్రజ్ఞప్తే అంటే సవిశేష జ్ఞానం కలగడానికి, శబ్దాది వస్తు ప్రతీతి మనసునందు తెలియడానికి, విజ్ఞానంలో తెలియడానికి నిమిత్తం ఉండాలి. సనిమిత్తత్వం అని ఈష్యతే అంగీకరించితమే. ఎప్పుడు? టెంపరరీలీ, ఫర్ ద టైమ్ బీయింగ్, యుక్తి దర్శనాత్, ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ది వ్యవహార ఆర్ యుక్తి ఆర్ తర్కం ఆర్ లౌకికం. యుక్తి దర్శనాత్, లాజిక్. ఓకే, బట్ డోంట్ కన్క్లూడ్ ఎవ్రీథింగ్ బై లాజిక్. హోల్డ్ ఆన్, స్థిరోభవ. You wait for the final conclusion. నిమిత్తస్య, నువ్వేదైతే నిమిత్తము బాహ్యంలో ఉంది, కారణము, నిమిత్తము, వస్తువు అంటున్నావో అది అనిమిత్తత్వం. అది అనిమిత్తత్వం, దానికి ఆ నిమిత్తత్వాన్ని కోల్పోతుంది. భూత దర్శనాత్ ఇష్యతే, భూత దర్శనంలో చూస్తే, అంటే భూతద్దంలో చూస్తే అని కాదు అర్థం. భూత దర్శనాత్ అంటే ఉన్నది ఉన్నట్లుగా చూస్తే, భూతము ఉన్నది, భూత దర్శనాత్ యథాతథంగా చూస్తే, స్వరూపంగా చూస్తే, పరమార్థంగా చూస్తే, స్వభావంగా చూస్తే, భూత దర్శనాత్ నిమిత్తస్య అనిమిత్తత్వం ఈష్యతే. సాధారణ లౌకిక వ్యవహారంలో జ్ఞానానికి బాహ్య వస్తువే కారణమని మేము కూడా ఈష్యతే అంగీకరిస్తాం, సనిమిత్తత్వం. కానీ అక్కడతో మేము ఆగము, ఇంకొంచెం లోతుగా పరిశీలిస్తాము. చూచిన వస్తువునకు వ్యావహారిక సత్యమా లేక పారమార్థిక సత్యమా? ఇస్ ఇట్ అబ్సల్యూట్లీ రియల్ ఆర్ ఇట్ రిలేటివ్ రియాలిటీ? పరమార్థ దృష్టితో వస్తువుల అసలు స్వభావాన్ని విచారించి చూచినప్పుడు, సత్యాన్ని విచారిస్తే, నీవు కారణం అంటున్నటువంటి ఆ బాహ్య వస్తువు ఏ రకమైన నిమిత్తము కాదు, దానికి అనిమిత్తత్వం, ఉనికి లేదు అని తేలుతుంది. ఎలాగా నిరూపిస్తాం ఇప్పుడు చూడు. వ్యవహార దృష్టి, ఎంపెరికల్ రియాలిటీ, relative reality. There are 2 levels of reality: empirical reality, relative reality. వ్యవహారము, యుక్తి దర్శనము, తర్కము, లాజిక్, లౌకికం. లౌకిక అజ్ఞాన దశలో చేసే విచారణ. ఇందులో తర్కము, ప్రయోజనము, యుటిలిటీ, ద్వైతము, వస్తువులు అన్నీ సత్యమే. ఈ తర్కంలో
అక్కడ ప్రయోజనం ఉన్నది, వస్తువు ఉన్నది, ఈటీయూ ఉంది, ఎక్స్పీరియన్సబిలిటీ, ట్రాన్సాక్టబిలిటీ, యూటిలిటీ అన్నీ ఉన్నాయి. వస్తువులు సత్యమని అనిపిస్తాయి. దీనినే లౌకిక దర్శనం అంటారు, యుక్తి దర్శనం అంటారు. వేదాంతము నీ అనుభవాన్ని ప్రశ్నించటం లేదు. నీకెదురుగా రవికుమారు ఉన్నారు అనే విషయాన్ని ప్రశ్నించటం లేదు. ఆ అనుభవం ఆధారంగా నువ్వు కన్క్లూషన్ చేస్తున్నావు. ఏమిటి? రవికుమారు నాకంటే భిన్నుడు అనేటటువంటి కన్క్లూషన్ చేస్తున్నావు. ఆయనపై రాగద్వేషాలను కలిగి ఉంటున్నావు. ఆ ముగింపును మేము ప్రశ్నిస్తున్నాము. We are questioning your understanding of what you have observed. We are not questioning the observability of the world. Experienceability, observability of the world is there. ఓకే, పరమార్థ దృష్టిలో, అబ్సల్యూట్ రియాలిటీలో ఒక్కొక్క విషయాన్ని, సత్యాన్ని లోతుగా పరిశీలించినప్పుడు దొరికేటటువంటి అంతిమ వాస్తవత ఏదుందో అదే పరమార్థ దృష్టి. ఇక్కడ బాహ్య వస్తువులు కేవలం మనసు యొక్క వికారాలే అని తెలుస్తాయి. బాహ్య వస్తువులకు మనస్సు కంటే స్వతంత్రంగా ఉనికి లేదు అని తెలుస్తుంది. దీనినే భూత దర్శనం అంటాము. భూత దర్శనం అనగా స్వరూప విచారము, స్వభావ విచారము, పరమార్థ విచారము, లోతుగా ప్రశ్నించడము, తత్వ విచారము. బాహ్యంగా చూసింది చూసినట్టే తీసుకోకుండా తత్వాన్ని విచారించడం. విచారణ చేయనంత కాలము ఈ విధమైనటువంటి పారమార్థిక విచారణ, భూత దర్శనం చేయనంత కాలము బాహ్య వస్తువులు సత్యంగా, భౌతికంగా, సంపదలు, పొజిషన్స్, మనవాళ్ళు, నా వాళ్ళు, నా నా సంపదలు, నా పొజిషన్స్, నేను వాడికన్నా ఎక్కువ తక్కువ రాగాలు ఖచ్చితంగా అనిపిస్తాయి, ఎక్స్పీరియన్స్ అవుతున్నాయి. ఒక్కసారి తీవ్రంగా కానీ విచారించినట్లయితే చైతన్యానికి విషయమవుతున్నటువంటి ఈ ప్రపంచానికి వస్తుగత ఉనికి, ఆబ్జెక్టివ్ రియాలిటీ లేదు. ఇది సబ్జెక్ట్ డిపెండెంట్ రియాలిటీయే. ఆబ్జెక్టివ్ రియాలిటీ లేదని తేలిపో. విచారించినప్పుడు నిమిత్తము అంటే కారణమైనటువంటి బాహ్య వస్తువు నిమిత్తత్వస్య అనిమిత్తత్వం భవతి. అంటే ఈ నిమిత్తం అనేటటువంటిది నిమిత్తం లేనిదిగా మారిపోతుంది. ఓకే, విచారిస్తే ఏముంది? మట్టి కొండ రెండు వస్తువులు ఉన్నాయా, రెండు మాటలు ఉన్నాయా? మట్టే కొండ, కొండే మట్టి. మట్టి లేని కొండను నేను తీసుకుని రాలేను. మట్టిలో, ఆ కొండలో అణువణువున మట్టియే ఉన్నది. నేను ఏదైతే కొండ అంటున్నానో నామరూపంగా అది మట్టే. నిజానికి ఆ కొండకు ఉనికినిచ్చేది మట్టి మాత్రమే. ఉనికి అయినటువంటి మట్టిని తొలగిస్తే కనిపిస్తున్న రూపమైనటువంటి కొండకు ఉనికి లేదు. కొండలో ఉండేటటువంటి స్వరూపము మట్టి. ఆ స్వరూప సత్తా మట్టికే చెందుతుంది. మృత్తికేత్యేవ సత్యం. మట్టిని ప్రక్కన పెడితే కొండ వేరే లేదు. మట్టిని వేరుగా ఈ ఊర్లో ఉంచి కొండని ఇంకొక ఊర్లోకి అదే మట్టిని తీసుకెళ్ళలేరు. ఊరెందుకు? ఈ చేతిలో మట్టిని, దాని నుంచి వచ్చిన కొండను ఈ చేతిలోనూ చూపించలేను. కాబట్టి పదార్థంగా అవి ఒక్కటే, రెండు లేవు. అలాగే అనాత్మ, ఆత్మ అనేవి కూడా రెండు వస్తువులు కావు. ఎక్కడ అనాత్మ ఉన్నదో అక్కడే ఆత్మ ఉన్నది. ఎక్కడ భ్రాంతి సర్పం ఉన్నదో అక్కడే త్రాడు ఉన్నది. ఎక్కడ ఎండమావి ఉన్నదో అక్కడే ఊసర క్షేత్రం ఉన్నది. ఎక్కడ రజత భ్రాంతి ఉన్నదో అక్కడే సుక్తిక ఉన్నది. ఏదైతే నువ్వు ప్రపంచము, నానాత్వము, భిన్నత్వము, సృష్టి అంటున్నావో అదే బ్రహ్మము. ఇది నిజమైన అండర్స్టాండింగ్. సో ద్వైతవాదులు, హీనయానవాదులు, అద్వైత వేదాంతము అంశం ఏమిటి? అనుభవాలకు కారణం నిజంగా బాహ్య వస్తువులు ఉన్నాయి. అనుభవాలకు కారణం నామరూపాలు, మనసు యొక్క వికారాలు. నానాత్వం ఏమిటి? సత్యము, స్వతంత్రము ద్వైతవాదులకు. అది కేవలం వ్యవహారికము, రిలేటివ్ రియాలిటీ. వ్యవహారిక సత్యం మిథ్య. దుఃఖము, భోగం అనేవి బాహ్య వస్తువులతో సంబంధంలో కలుగుతున్నాయి. అజ్ఞానం వలన కలిగేటటువంటి భ్రాంతియే దుఃఖం. మీరు ఆలోచించండి, అగ్నిని ముట్టుకుంటే కాలింది అన్నారు. అనుభవం అయిందా? అయింది. దానినే ఏమన్నారు?
సంక్లేశ అన్నారు. సంక్లేశో ఉపలబ్ధశ్చ. అగ్నిని ముట్టుకుంటే కాలింది, దేనికి కాలింది? శరీరానికి కాలింది. మనసులో బాధ తెలిసింది. నువ్వు మనసా? కొంతసేపు కాలడం ఉందా అలా నిరంతరంగా? కాలింది, పోయింది. అంటే మనసులో వచ్చేటటువంటి అనుభవము చైతన్యం వలనే కలుగుతుంది కదా. చైతన్యంలో మార్పు లేదు, మనసులో మార్పులు ఉన్నాయి. మనసులో వచ్చిన కాలింది అనేది ఆత్మకెందుకు అంటిస్తావు? నీ స్వరూపమైనటువంటి ఆత్మ కాలదు కదా. నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావక. అంతిమ సత్యం సృష్టి మరియు జాతివాదమే సత్యము. ద్వైతులుంటారు. ఇక్కడ అజాతివాదం, సృష్టి నిజంగా జరగలేదు, కనిపిస్తున్నదంతా అనిపించని అది భ్రాంతి, బ్రహ్మం మాత్రమే సత్యం. 5వ కారిక 25వ కారిక భాష్యం. యుక్తి దర్శనాత్ ముందు చూపిస్తున్నారు. యుక్తి దర్శనంలో ప్రజ్ఞప్తే, అంటే శబ్దాది వస్తు ప్రతీతికి, శబ్దాది వస్తు జ్ఞానానికి సనిమిత్తత్వం, నిమిత్తమును కలిగి ఉన్నది. ఆ నిమిత్తం ఉన్నది బాఢం. యా ఓకే, we partly agree with you, yeah. In the Vyavaharika sense, yes, ప్రజ్ఞప్తే సనిమిత్తత్వం. ఏవం ప్రజ్ఞప్తే, ఈ ప్రజ్ఞప్తికి సనిమిత్తత్వం, ఓ నిమిత్తం ఉండడం, ద్వయము తెలుస్తుంది, నానాత్వంగా తెలుస్తుంది, చూచేవాడు చూడబడేది అనేటటువంటి డివిజన్ తెలుస్తోంది. సంక్లేశము సుఖ దుఃఖాలు కనిపిస్తున్నాయి, ఇవన్నీ ఉపలబ్ధి అవుతున్నాయి. సంక్లేశ ఉపలబ్ధి యుక్తి దర్శనాత్ అంటే వ్యవహారికంగా, తర్కంగా, లాజికల్గా ఆలోచిస్తే నిజంగానే నువ్వు చెప్పింది బయట వస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. త్వయా నీ చేత ఈషతే అంగీకరించబడినది. పాఠం పరిశీలకుడి కోసం ఈ విభిన్న అనుభవాలకు కారణమైన ఒక బాహ్య ప్రపంచం ఉందని మనం వ్యావహారికంగా, అనుభవపూర్వకంగా ఒప్పుకుంటాం. ఎందుకు? నానాత్వం తెలుస్తోంది, సుఖ దుఃఖాలు అనుభవం అవుతున్నాయి, ద్వయ సంక్లేశ ఉపలబ్ధి. కనుక తర్కపరంగా, యుక్తిపరంగా, అనుభవపరంగా యుక్తి దర్శనాత్. ఇవన్నీ తర్కము, యుక్తి, అనుభవము, ఎక్స్పీరియన్సబిలిటీ, కాగ్నైజబిలిటీ అవన్నీ ఉన్నాయి. యుక్తి దర్శనాత్ ఒక వైచిత్ర్యం ఉన్నది, అలాగే అనుభవ వైచిత్ర్యం కూడా ఉంది. ఇది తాత్కాలికము, తత్కాలంలో మాత్రమే అనుభవం ఉంది. గాఢ నిద్రలోకి పోతే అనుభవం లేదు, స్వప్నంలో వేరే అనుభవాలు ఉన్నాయి. తత్కాలంలో మాత్రమే ఉండే అనుభవాలను రిలేటివ్ రియాలిటీ అనకుండా యాబ్సల్యూట్ని ఎందుకు అంటావు? ఈ చిన్న విషయం నీకు అర్థం కాదా? మిథ్య అంటే దాని పేరే అది. తాత్కాలిక అనుభవంలో ఉంటుంది, రిలేటివ్ అనుభవము యాబ్సల్యూట్ సెన్స్లో లేదు అని చెప్తున్నాము. స్థిరీభవ, బీ క్వైట్ ఫర్ ఎ వైల్. Don't conclude immediately that the whole world is there, world is there, vastus are there, prapancha is there, srishti is there, somebody has created. All that you hold up. తావత్ త్వం యుక్తి దర్శనం. త్వం నీకు, తావత్ అంతవరకు. ఎంతవరకు? యుక్తి దర్శనం ఉన్నంత వరకు, అంటే ఈ లౌకిక దృష్టితో చూసినంత వరకు. వస్తునః అంటే వస్తువులకు. తథాత్వ అభ్యుపగమే అంటే ఈ విధముగా తెలుసుకునుట. కారణం ఇది అత్ర, అక్కడ కారణము పైన ఉన్నట్టు తెలుస్తుంది. యుక్తి దర్శనం ప్రత్యక్ష అనుభవ కారణం. స్థిరీభవ, మీరు వేచి ఉండండి, దీనిని ఫైనల్ ముగింపుగా తీసుకోకండి. సరేనండి, మరి బ్రూహి చెప్పండి, తుది ముగింపు ఏమిటో చెప్పండి. అయితే మరి వేరంగా చెప్పండి, మాకు మళ్ళా టెన్షన్ వచ్చేస్తుంది, మళ్ళీ మీరు లేదని చూపించేస్తారేమిటో. ఓకే, విచారిస్తే నాన్న, కన్నయ్య, బుజ్జిబాబు, కుండ లేదురా, మట్టియే ఉంది. సృష్టి లేదు, వ్యష్టి లేదు, ఈశ్వరుడు లేడురా. ఆ మాయను తొలగిస్తే అది పరబ్రహ్మమేరా. వ్యష్టి లేడురా, వీడిలో ఉన్నటువంటి అవిద్యను తొలగిస్తే వీడు పరబ్రహ్మమేరా, ఉన్నది బ్రహ్మమేరా. సృష్టి వ్యష్టిగా మీకు భాషిస్తున్నది, అటు సృష్టిగాను ఇటు వ్యష్టిగాను మీకు భాషిస్తున్నది బ్రహ్మమే. నిమిత్తస్య ప్రజ్ఞప్త్య ఆలంబన అపిమతస్య తవ ఘటాదేహి అనిమిత్తత్వం అనాలంబనత్వం వైచిత్ర్యా హేతుత్వం ఇష్యతే అస్మాభిః.
వైచిత్ర్యా అహేతుత్వం, వైచిత్ర్యా హేతుత్వం అస్మాభిః మా చేత ఈష్యతే అంగీకరించబడుతుంది. ఏమిటి అంగీకరించబడుతుంది? ప్రపంచంలో ఏదైతే చైతన్యానికి విషయంగా నీవు వస్తువుని బాహ్యంలో ఉందని పరిగణిస్తున్నావో, కొండ మొదలైన వాటిని విచారం చేసినప్పుడు ప్రజ్ఞప్త్యాలంబనాభిమతం, ప్రజ్ఞప్తికి ఆలంబనంగా ఉండే నువ్వు చెప్తున్నావే అది అనిమిత్తత్వం, కుండ కాకుండా పోతుంది. అనిమిత్తత్వం అనాలంబనత్వం అవుతుంది. ఏనుగు అనే బొమ్మను చూచినప్పుడు అది నామం. పిల్లవాడు ఆడుకుంటూ ఉంటాడు కొయ్య ఏనుగుతోని. ఆ కొయ్యను కానీ గమనిస్తే ఏనుగనే నామం పారిపోయింది. ఏనుగనే నామం మరి అక్కర్లేదు. ఘటాదులకు వస్తుగతమైన విషయత్వం లేదు. అనిమిత్తత్వం, అనాలంబనత్వం, విచిత్ర్యా హేతుత్వం, ఇది వైవిధ్యానికి హేతుత్వం, నిజమైన కారణము. అహేతుత్వం ఏది లేదు అంటూ ఇష్యతే అంగీకరించబడినది అస్మాభిః అద్వైతులకు యోగాచారం. నువ్వు ప్రపంచం అంటున్నావే, నానాత్వం అంటున్నావే, కూతురు కొడుకు తల్లి తండ్రి ఫ్రెండు అధ్యయన భారతి సభ్యులు అని వేరువేరుగా చూస్తున్నావే, అవన్నీ ఒక్కటే బ్రహ్మ నాన్న. వాటిని వేరువేరుగా చూడడం నీ యొక్క అజ్ఞానం, నీ లిమిటెడ్ రిలేటివ్ వే ఆఫ్ లుకింగ్ అట్ ఇట్. కథం, ఎలాగా మాకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు. ప్రపంచం ప్రపంచం కాదు, ప్రపంచం కేవలం బ్రహ్మం మాత్రమే, ఇది తుది ముగింపు. ఎలా వచ్చారండి ఈ ముగింపుకు మీరు? వస్తువుని పట్టుకుని బ్రహ్మ అంటారేమిటండి? టేబుల్ని పట్టుకుని బ్రహ్మ అంటారేమిటండి? మనిషిని పట్టుకుని బ్రహ్మ అంటారేమిటండి? మాకే అర్థం కావడం లేదు. అంటే భూత దర్శనాత్ పరమార్థ దర్శనాత్ ఇది ఏతత్. భూత దర్శనము అంటే భూతము అంటే ఉన్నది. ఏమిటి ఉన్నది? కుండ ఉన్నదా, మట్టి ఉన్నదా? భూతముగా ఏది? మట్టి. స్వరూపము సత్యం, సత్య దర్శనం, స్వరూప దర్శనం, భూత దర్శనం, పరమార్థ దర్శనం, స్వరూప విచారము. పరమార్థ దర్శనాత్, స్వరూప విచారంతో ఒకసారి స్వభావాన్ని గురించి విచారణ చేస్తే కొండ అనే పదార్థం లేదు, కొండ అనే పేరు మాత్రమే ఉంది. రవికుమార్ అనే పేరు మాత్రమే ఉంది. రవికుమార్ అనే పదార్థము నిజముగా యథార్థంగా అది సచ్చిత్ రూపము. ఆయన ఉన్నాడు అనేది సత్, తెలుసుకుంటున్నాడు అనేది చిత్. నామరూపానికి తన సొంత ఉనికి లేదు. ఉనికి కేవలం స్వరూపానికి అంటే మట్టికి మాత్రమే చెందుతుంది. మట్టి కుండ అనేవి రెండు పదాలు, పదార్థం మాత్రం ఒక్కటే. రెండు వస్తువులు లేవు. ఇన్ని వస్తువులు ప్రపంచంలో లేవు. ఈ నానాత్వం లేదు. ఉన్నది బ్రహ్మ. ఇంకా మాకు అర్థం కాలేదండి మీరు చెప్పింది. సరే, ఇప్పుడు చూడు. యథాభూత మృద్రూప దర్శనే సతి, యథా ఏ విధముగానైతే భూతము ఏమిటి కొండకి మృద్రూప దర్శనే సతి, మట్టి అనే స్వరూప సత్యాన్ని చూచారు, కొండను చూచారు. ఓహో, ఇది కొండ కాదన్నారు గురువుగారు గౌడపాదులు, అయితే మరి ఇది ఏది అయి ఉంటుంది అని ఆలోచించారు. ఆలోచిస్తే మృద్రూప దర్శనే సతి, మృత్స్వరూపాన్ని సత్యంగా పెట్టాడు. అప్పుడు ఆలోచించాడు, ఓహో, మట్టి కంటే వ్యతిరేకంగా కొండ ఉందా? తద్ వ్యతిరేకేణ అంటే మట్టి కాకుండా, మట్టితో సంబంధం లేకుండా ఘటః నాస్తి, కొండ అనేది లేనే లేదు. నహి అస్తి, లేనే లేదు నిజంగా. యథా అశ్వాన్ మహిష, ఏ విధంగా అయితే గుర్రము గేదె తీసుకురాగలరు కదా, గుర్రాన్ని తీసుకొచ్చి ఈరాటకు కట్టవచ్చు, గేదెని తీసుకొచ్చి ఆరాటకు కట్టవచ్చు. రెండు వేరు వేరు, ఒకే సమయంలో రెండింటిని వేరుగా చూడవచ్చు. అలాగే కొండ మట్టిలను ఈ చేత్తో మట్టిని, ఈ చేత్తో కొండను చూడలేను. కాబట్టి మట్టి అన్నప్పుడల్లా, కొండ అన్నప్పుడల్లా దాని యొక్క స్వరూపము మట్టియే. చేత ఆత్మ అనాత్మ అనేవి గుర్రము గేదెలాగా ఎక్స్క్లూజివ్గా ఉన్నవా, లేక ఒకదాని మీద ఆధారపడి ఉన్నాయి? ఆలోచించి చెప్పు. నువ్వు అనాత్మ అన్నావు అంటే నీ మనసు, నీ ఇంద్రియాలు, నీ బుద్ధి, నీ పొజిషన్స్, నీ రాగద్వేషాలు ఇవన్నీ నీ చైతన్యం కంటే వేరుగా ఉన్నాయా, లేక నీ చైతన్యమే వాటిని ప్రకాశింపజేస్తుందా? ఓపెన్ చేయి కమలమ్మ గారు. మీరు హైదరాబాదులో మీ అనాత్మను
అంటే మీ శరీరాన్ని, బుద్ధిని, మనసుని పెట్టేసి బెంగళూరు మీ ఆత్మతో వచ్చేసేయండి. మీరు ఆత్మని ఇక్కడికి పంపించేయండి. ఆర్ ఆత్మని మీ వారి దగ్గర ఉంచేసేసి అనాత్మ అయినటువంటి మీ శరీరము, ఇంద్రియాలు, మనసు, బుద్ధిని ఇక్కడికి పంపించండి. వీలు పడుతుందా? వీలు పడదు. మీలోనున్న అనాత్మ, ఆత్మ ఒక్కటే. రెండు పదార్థంలో ఒక్కటే, యథార్థంలో ఒక్కటే. పేరుగా ఇది చెయ్యి, ఇది కాలు, ఇది మనసు, ఇది ఇంద్రియము, ఇది బుద్ధి అంటున్నావు. కానీ వీటన్నిటికీ సత్తాని ఇచ్చేది, ఉనికిని ఇచ్చేది నీ చైతన్యం మాత్రమే. విచారణ చేస్తే అనాత్మ స్వతంత్రంగా ఉండలేదు, ఉనికి లేదు, వస్తువుగా ఉండలేదు. దిస్ ఈజ్ మా అభిప్రాయం. కానీ సరేనండి, మీరు ఎంతవరకు బాగా చెప్పారు. మరి మట్టి ఉందన్నారు కదండి, కొండ లేదు. సరే, మట్టి సంగతి ఏమిటి? మట్టి ఉంది కదా, గుర్రం ఉంది కదా, వేరే గేదె వేరే ఉంది కదా. మరి అది ఉంది ఉంది అంటున్నాం కదా, ఉన్నది ఉన్నప్పుడు అవి లేవుంటున్నారు వస్తువులు. గేదెను మొన్న మా ఇంట్లో పక్కన కట్టాం, దానికి పాలు పితికి పక్కనే ఆ గుర్రాన్ని తీసుకుని బయటకు వెళ్ళారు. ఈ రెండు వేరు వేరు వస్తువులు ఎలా లేవుంటారు? స్త్రీభవ. Don't be very anxious to conclude. You appear to be a very smart boy, but unfortunately you are not smart because you are concluding by mere appearance. You are not going deeper. Okay. Next class lo chuddam annam kada. Ide next class. न घटो न हि घटो यथाभूतं रुद्रूपदर्शने सति तद्व्यतिरेकेण अस्ति. तद्व्यतिरेकेण మృద్రూపము కంటే వ్యతిరేకంగా నహి అస్తి, వేరే లేదు. దేనికి? ఘటః. ఘటః మృద్వ్యతిరేకేణ నాస్తి. ఘటము మృత్తు కంటే వేరుగా లేదు. యథా అశ్వాన్ మహిష. ఓకే, నీకు కన్ఫ్యూషన్ ఉంది. మట్టి ఉంది ఉంది అని అంటున్నావు నువ్వు. ఇప్పుడు ఆ మట్టి అంటే ఏమిటయ్యా? మట్టి అంటే ఏమిటి? ఏమిటయ్యా మట్టి అంటే? ఎర్త్ అండి. ఎర్త్ అంటే పృథివీ. ఓహో, పృథివీ అంటే మట్టి. మట్టి తీసేసి ఇప్పుడు పృథివీ కంటే వేరుగా మట్టి ఉందా? పృథివీ మట్టి రెండు ఉన్నాయా? పృథివీ వేరే, మట్టి వేరే ఉన్నదా? లేదు సార్, మట్టి లేదు సార్, పృథివీ ఉంది. మరి పృథివీ అంటే ఏమిటి? ఎక్కడి నుంచి పుట్టింది? ఏదైతే అని అంతులేనటువంటి జలరాశియో అందులో కొంత భాగం ఘనీభవిస్తే ఆ జలరాశి నుంచి పృథివీ కలిగితే ఈ భాగాన్ని పృథివీ అండి, ఇది సముద్రం అండి అన్నావు నువ్వు. మరంటే పృథివీ అంటే ఏమిటి? జలమేనండి పృథివీగా. మరి జలం అంటే ఏమిట్రా? జలం అంటే ఏమిటండి? నాకు తెలియట్లేదండి. మరి ఎలా వచ్చిందిరా వాటర్ అంతాను? గ్యాస్ ఉండేవండి, గొప్ప గొప్ప గ్యాసెస్. అంటే వాయువులో ఉండేటటువంటి టెంపరేచర్స్ ఇనార్మస్ టెంపరేచర్స్ ఉండేవి. ఆ టెంపరేచర్స్ అంటే అగ్నితత్వం. అగ్నితత్వము కూల్ అవగా జలం ఏర్పడింది. ఆ జలం నుంచి కొంత భాగం ఇంకా కూల్ అవగా ఘనీభవించి పృథివీ ఏర్పడింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావురా? కొండ దగ్గర మొదలెట్టావు. కొండ నుంచి మట్టి అన్నావు, మట్టి నుంచి పృథివీ అన్నావు, పృథివీ నుంచి జలం అన్నావు, జలం నుంచి అగ్ని తాలూకా తత్వం అన్నావు, అగ్ని నుంచి వాయువు అన్నావు. ఈ వాయువునకు ఏదైనా ఆధారము, అవకాశం ఉంటేనే వాయువు ఉండగలదా? ఏ అవకాశం లేకుండా వాయువు ఉండగలదా? ఉండాలండి అవకాశం. దాని పేరే ఆకాశం. ఏమిటైంది? తస్మాత్ ఆకాశ సంభూత ఆకాశ వాయు, వాయురగ్ని, అగ్నేరాప, ఆప అభ్యాం పృథివీ. అర్థమైందా? ఆకాశం వరకు వెళ్ళి. ఓకే, సరే. నీ కొండకి కారణం ఏమిటండి? ఆకాశము అని తేలింది. ఆ ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది? తస్మాద్వా ఆ బ్రహ్మం నుంచి వచ్చింది. అంటే ఎక్కడికి వెళ్ళావు? కొండ దగ్గర మొదలుపెట్టి బ్రహ్మం దగ్గరికి వెళ్ళావు. అదే మేము చెప్తున్నాం. ఉండ చూసినప్పుడల్లా బ్రహ్మాన్ని చూడమంటుంది. ఉండ చూస్తే నువ్వు పృథ్వీ, మట్టి, జలము, వాయువు, అగ్ని, ఆకాశం అన్నదా దాటి హిరణ్యగర్భ బ్రహ్మ దగ్గరకు వెళతావు. ఆ హిరణ్యగర్భ బ్రహ్మ ఎవరు? ఆయన ముసుగు వేసుకుని కూర్చుంటే హిరణ్యగర్భ బ్రహ్మ, ముసుగు తీస్తే పరబ్రహ్మ. అదే నేను చెప్తున్నాను. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఆలోచిస్తే పరమార్థ దర్శనాత్. సరేనండి, సైన్స్ ప్రకారం చూద్దాం. ఓకే, చూడు. సైన్స్లో ఏమిటంటారా దీన్ని? ఉండనేంటంటారా?
అణువులు అంటామండి. ఓకే. అణువుల కన్నా చిన్న ఉన్నాయా? ఉన్నాయి సార్. ఏమిటండి? యాటమ్స్. యాటమ్స్ కన్నా చిన్న ఉన్నాయా? ఉన్నాయండి. సబాటామిక్ పార్టికల్స్. సబాటామిక్ పార్టికల్స్ కన్నా ఇంకా సూక్ష్మమైనది ఏదైనా ఉందా? ఉందండి. ఈ కణాల తాలూకా ఎనర్జీ అండి. ఆ ఎనర్జీ కంటే ఏది విడిగా లేదు. ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఎనర్జీ మళ్ళా చైతన్యము, రయి, ప్రాణము. అంటే మ్యాటర్ అండ్ ఎనర్జీ. మ్యాటర్ అండ్ ఎనర్జీ ఆర్ ఇంటర్చేంజబుల్, మనకు తెలుసు. ఈ శక్తికి లేక ఎనర్జీకి ఏదైనా ఒక ఆధారం ఉండాలి కదా, అదే అర్థమైందా? నువ్వు ఒక సైంటిఫిక్ యాంగిల్లో చూసినా మళ్ళీ చివరికి ఒక పరబ్రహ్మం చేస్తుంది. ఒక మామూలుగా మట్టి, పృథివీ అంటూ చూసినా అక్కడికే చేరుస్తుంది. ఇంకొక ఉదాహరణ తీసుకో అన్నారు. తీసుకుంటానండి. ఇదిగోనండి షర్ట్ వేసుకున్నాను. ఇది ఒరే షర్ట్ ఏమిట్రా? షర్ట్ అంటే వస్త్రం. వస్త్రంలో ఏముందిరా? పటోవా తంతురు వ్యతిరేకేనా? తంతు అంటే దారం. దారాలు కదిపితేనే ఈ వస్త్రం. దారాలన్నీ ఏపో పీకిస్తే మరి షర్ట్ ఎక్కడుంది? లేదుగా. అంచేత ఏది నువ్వు వస్త్రం ఉంటున్నావు, అది దారాలు. తంతోహచ అంశ వ్యతిరేకైన ఆ తంతువులు దేని మీద డిపెండెంట్ అయి ఉన్నాయి? ఒక్కొక్క థ్రెడ్ని పేనుతారు. 3 పేటలుగా పేనితే దారం వస్తుంది. ఆ 3 పోగులు ఉన్నాయి. ఆ 3 పోగుల్ని విడదీస్తే దారం లేదు. మరి ఆ 3 పోగులు ఎక్కడి నుంచి వచ్చాయిరా? ప్రత్తి. ఓకే. ఆ ప్రత్తి ఎక్కడి నుంచి వచ్చిందిరా? మొక్క. ఆ మొక్క ఎక్కడి నుంచి వచ్చిందిరా? మళ్ళీ భూమి లేక విత్తనం నుంచి వచ్చింది. ఆ భూమి ఎక్కడి నుంచి వచ్చిందిరా? మళ్ళీ వచ్చావు. మళ్ళీ బ్రహ్మం దగ్గరికి వెళ్ళావు. అంటే ప్రపంచంలో ఏదైనా ఒక వస్తువుని తీసుకుని వెనక్కి 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 వెళితే ఫైనల్గా నువ్వు బ్రహ్మం దగ్గరే చేరుతావు. అంచేత ఇలా వెనక్కి 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 ఎంత వెళ్ళినా మీరు ఈ విధంగా వెనక్కి వెళుతూనే ఉండవచ్చు. చివరగా మీకు బ్రహ్మము తప్ప వేరే వస్తువు ఉండదు. ఇతేవం, ఈ విధముగా ఉత్తర ఉత్తర, బ్యాక్ టు బ్యాక్. ఉత్తర అంటే దీనికన్నా ముందుది, దానికన్నా ఉత్తరము, వెనకదేమిటి, ఇంకా వెనకదేమిటి, ఇంకా వెనకదని ఏమిటని భూత పదార్థాన్ని, యథార్థాన్ని దర్శనేనా చూచినప్పుడు మీరు ప్రతి దానికి ఏది కారణము? కుండకి ఏది కారణము? మట్టికి ఏది కారణము? పృథివీకి ఏది కారణము? జలముకి ఏది కారణము? అగ్నికి ఏది కారణము? వాయువుకి ఏది కారణము? ఆకాశానికి ఏది కారణము? హిరణ్యగర్భ బ్రహ్మ, దానికి ఏది కారణము? పరబ్రహ్మ అంటూ వెళుతూ ఉండాలి. అలా వెళుతూ ఉంటే కొంతసేపు అయ్యేసరికల్లా నీకు ఏదైతే శబ్ద ప్రత్యయ గోచరము కాదో ఆశబ్ద ప్రత్యయ నిరోధాత్, అశబ్ద కాదు, ఆశబ్ద ప్రత్యయ నిరోధాత్. ఆ అంటే అంతవరకు, ఆ సమంతాత్ అంత, ఆ అనేటటువంటి ఉపసర్గ అంతవరకు. ఆ బ్రహ్మ భువనాల్లోకా, ఆ బ్రహ్మ అంటే బ్రహ్మగారి నుంచి భువనం వరకు ఆ అనే శబ్దం సూచిస్తుంది. ఆ అశబ్ద కాదు, ఆ శబ్ద ప్రత్యయ నిరోధాత్. శబ్ద ప్రత్యయములు చెప్పలేని స్థితికి వెళ్తాం. ఏదైనా ఇలా ఆలోచన మొదలుపెట్టి వెళితే హిరణ్యగర్భ బ్రహ్మ అనే శబ్దంతో ఆగిపోతుంది. అది ప్రత్యయం కాదు, బుద్ధికి గోచరం కాదు. హిరణ్యగర్భ బ్రహ్మ అనుకోవడమే. అది కూడా అంటే అవ్యక్త రూపమే కదా. అది కూడా ఓ శబ్దం వరకు వెళతావు, ఎట్ ద మోస్ట్ మెంటల్ కాన్సెప్ట్ వరకు వెళ్తావు. అంతకు మించి వెనక్కి వెళ్ళడానికి ఏది లేదు. ఏది లేదంటే శూన్యం ఉందా అన్నాడు యోగాచార్య. అబ్బాయి అది కాదు సార్, మీ దగ్గరే మళ్ళీ వేరే వస్తాము. ఏదీ లేదు అంటే శబ్ద ప్రత్యయమైనది బయట ఏదీ లేదు అని చెప్తున్నాం. అన్ని పదాలు మరియు ఆలోచనల ముగింపు వరకు ఒక్కొక్క పదాన్ని, ఆలోచనని, శబ్ద అంటే పదము, ప్రత్యయ అంటే బుద్ధి ఆలోచన, శబ్ద ప్రత్యయములన్నిటినీ వాళ్ళ ఆలోచనలు అలా వెనక్కి వెనక్కి ఉత్తర భూత దర్శనేనా ఆ శబ్ద ప్రత్యయ నిరోధాత్. శబ్ద ప్రత్యయములన్నీ ముగిసిపోయే వరకు విచారణ కొనిపోయిన తరుణంలో నిమిత్తం నయేవ ఉపలభామహే. నిమిత్తం వస్తువు, రూపము, కారణము, పదార్థము ఉపలభామహేవ. ఏది ఓ నిమిత్తం కనపడటం లేదు. ప్రపంచమని పిలువబడే వస్తువు ఏదీ లేదు. అనుభవానికి ఒక విషయంగా
నా ఉపలభామహే, సుతరాము మిగిలి ఉండదని అభిప్రాయం. కొండ అంటే కొండ కాదురా, మట్టి ఉన్నది, కొండ సత్యం కాదు అంటే, సరేనండి మట్టి గురించి చెప్పండి అంటే ఇంత ఆర్గ్యుమెంట్ చేశారు. అంటే దీనినే భూత దర్శనము. కొండ, దీనికి భూతము, సారం ఏమిటి? మట్టి, మట్టికి సారం ఏమిటి? పృథివీ. అలా వెనక్కి వెనక్కి ఇత్యేవం ఉత్తరోత్తర భూత దర్శనేన ఆశబ్ద ప్రత్యయ నిరోధాత్ నయేవ నిమిత్తం ఉపలభామహే ఇత్యర్థః. నిమిత్తస్య అనిమిత్తత్వం ఇష్యతే భూత దర్శనాత్ అంటూ కారికలో వ్రాశారు మహానుభావులు గౌడపాదులు. నిమిత్తస్య కారణమునకు, అనిమిత్తత్వం, నిమిత్తం అంటే వస్తువు, ప్రపంచంలో ఉన్న వస్తువు, హిరణ్యగర్భ బ్రహ్మ అనుకోండి, ఈశ్వరుడు అనుకోండి, దానికి అనిమిత్తత్వం, అది కారణం కాదు అని తేలిపోతుంది. ఇష్యతే అంగీకరించవలసి వస్తుంది. ఎప్పుడు? భూత దర్శనాత్. ఈ విధముగా తర్కాన్ని పక్కన పెట్టి జాగ్రత్తగా ఆలోచిస్తే, పదార్థ విచారం చేస్తే యథార్థం తెలుస్తుంది. ఆ పదార్థ విచారమే, ఆ స్వభావ విచారమే భూత దర్శనము. ఈ వాక్యం చూడండి. నిమిత్తస్య అనిమిత్తత్వం ఈష్యతే భూత దర్శనాత్ అనంది. ఈష్యతే పక్కన ఒక అవగ్రహం రాశామనుకోండి. అవగ్రహం అంటే రెండులా ఉంటుంది. అంటే అది విడదీస్తే అక్కడ ఆ ఉందని తెలుస్తుంది. ఇటువంటి దాన్ని సంధిని ఏమంటారు? ఒక ఏదైతే ముందున్న పదానికి తరువాత ఉన్న పదానికి మధ్యలో ఒక అవగ్రహం వచ్చినట్టుగా చెప్తాం. ఆ అవగ్రహం పూర్వరూప సంధి అలాగే ఉంటుంది. ఇష్యతే భూత దర్శన నిమిత్తస్య అనిమిత్తత్వం ఇష్యతే భూత దర్శనాత్. రెండు విధాలుగా చూడవచ్చు వీటిని. భూత దర్శనాత్ ముందుని ఒక అకారమునకు సింబల్ అయినటువంటి అవగ్రహం రాస్తే అభూత దర్శనాత్ అని చూడవచ్చు. అంటే భగవత్పాదులు రెండుగాను వివరిస్తున్నారు. ఈష్యతే భూత దర్శనాత్, ఈష్యతే అభూత దర్శనాత్. అంటే ఏమిటి? భూత దర్శనాత్ అంటే ఏమిటి? పదార్థంగా చూస్తూ. పదార్థంగా చూస్తే కొండ లేదు, మట్టి, అది పదార్థం. ఓకే, ఓ లెవెల్కి. తరువాత అభూత దర్శనాత్ అంటే కొండ అనేటటువంటి ఇది ఏది లేదు. ఒకటేంటంటే ఉన్నది మట్టి అని చెప్పడం, రెండవదేమో నామరూపమైన కొండ వేరే లేదు అని చెప్పడం. భూత దర్శనాతన అభూత దర్శనాతన ఒక్కటే అర్థం. నిమిత్తస్య అనిమిత్తత్వం ఈష్యతే భూత దర్శనాత్. ఈష్యతే తర్వాత ఒక అవగ్రహ గుర్తును పెట్టి విడదీసుకోవచ్చు. ఇప్పుడేంటవుతుంది? ఈష్యతే భూత దర్శనాత్ అవగ్రహం లేకుండా, ఈష్యతే అభూత దర్శనాత్ అవగ్రహం పెట్టుకుని చదివేటప్పుడు ఎలా ఉంటుంది? ఈష్యతే భూత దర్శనాత్ అని చదువుతాం. అవగ్రహానికి ఉచ్చారణ చేసే అవకాశం లేదు, అది శబ్దంగా తెలియదు, రాసినప్పుడే తెలుస్తుంది. అవగ్రహంతో చదవడంలో తేడా ఉండదు. భూత దర్శనాత్ అంటే పరమార్థ దృష్టిలో, అభూత దర్శనాత్ మిథ్య మిథ్య అని తెలుస్తుంది. అభూతం అంటే లేదు, నిజానికి లేదు. మిథ్య జగన్మిథ్య అని అర్థం. పరమార్థంగా బ్రహ్మమే ఉన్నది అంటే భూత దర్శనం. జగన్మిథ్య భూత దర్శనాత్ అంటే జగన్మిథ్య అని చెప్పడం. రెండు ఒకటే కదా. శంకరులు రెండు వివరణలు ఇస్తున్నారు. అథవా ఆర్ఎల్స్ ఇందకల అనాలిసిస్ ఏమిటి? పదార్థాన్ని ఉత్తరోత్తర వెనక్కి 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 వెళ్ళి ఉత్తరోత్తర భూత దర్శనం చేస్తే శబ్ద ప్రత్యయములు ఆగిపోయేంత వరకు వెళితే అక్కడ వేరే వస్తువేది ఉండదు. ఉన్నది వస్తువు కానటువంటి, శబ్ద ప్రత్యయములకు గోచరము కానటువంటి, అంటే వాక్కుకి మనసుకు అందనటువంటి చైతన్యమే చివరికి మిగులుతుంది. తదేకో అవశిష్ట. అది పరమార్థ దర్శనం. అథవా నువ్వు అలా నీకు పెద్ద చేయడం ఇంకొక విధంగా చూస్తే అభూత దర్శనాత్ అంటే బాహ్యార్థస్య బాహ్యార్థములకు అనిమిత్తత్వం అంటే నిమిత్తము కాదు. ఎందుకు? అవి మిథ్యా కల్పన. అభూత దర్శనాత్ ఈష్యతే. అథవా అంటే వేరే విధంగా వివరిస్తే అభూత దర్శనాత్ అసత్యత్వాన్ని చూడడం ద్వారా, మిథ్యాత్వాన్ని చూడడం ద్వారా. కుండను నామరూపంగా తెలుసుకొని త్రోసిపుచ్చినా ఒకటే.
మట్టిని సత్యంగా స్వీకరించినా ఒకటే. కమలమ్మను నామరూపంగా తెలుసుకుని ఆమె నామరూపం కాదని త్రోసిపుచ్చినా ఒకటే. నామరూపాల జోలికి వెళ్లకుండా ఆమెలో సత్యత్వమైన బ్రహ్మను, సత్యనిత్య బ్రహ్మను గ్రహించినా ఒకటే. రెండు ఒకటే. ఏ రకంగా చూసినా కుండమిచ్చయే. సారాంశంలో రెండు ఒకటే. దేని వలే రజ్వాదౌ ఇవ సర్పాదే. సర్పాదే ఇవ రజ్వాదౌ అని రాయాలి. సర్పాదే సర్పము మొదలైన వాటి వలే. వేటి యందు రజ్వాదౌ రజ్జువు మొదలైన వాటి యందు వలే. ఉన్నాయిగా ఓ లిస్టు. శుక్తి రజితం, ఎండమావి, నీలాకాశం, రజ్జు సర్పం, ఏవైనా అవన్నీ ఆదౌ సర్పాదేహీవ రజ్వాదౌ. భ్రాంతిపాము అనుభవం అవుతుంది. అనుభవం అవుతుంది కదా భ్రాంతి సమయంలో. కానీ ఉన్నది త్రాడే అని అర్థం చేసుకున్నావు కదా, ఇత్యర్థ. ఇదే అభిప్రాయం. కమల అనుభవం అవుతుంది, రవిప్రకాష్ రవికుమార్ అనుభవం అవుతున్నారు. ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ వేరువేరుగా ఉన్నారు. ఒకే ఊరిలో ఉన్న వాళ్ళని వేరుగా మనము చూపగలము. తెలుస్తోంది, అనుభవంగా అనుభవం అవుతుంది. కానీ చైతన్యంగా చూస్తే ఈయన చైతన్యము ఆమె చైతన్యము రెండుగా లేవు కదా, ఒక్కటే ఉన్నాయి. ఏదైతే నువ్వు పాము అంటున్నావో, ఏదైతే రవికుమారు కమల అంటున్నావో అది చైతన్యమే అన్నట్లు. దీంట్లో రెండు రకాల అధ్యాసలు ఉంటాయి. జ్ఞానాధ్యాస, అర్థాధ్యాస. ముందు చెప్పాను, ఖ్యాతివాదాలను గురించి చెప్పుకున్నప్పుడు జ్ఞానాధ్యాస, అర్థాధ్యాస అంటూ చెప్పాను. జ్ఞానాధ్యాస అంటే ఏమిటి, అర్థాధ్యాస అంటే ఏమిటి? శబ్దము ప్రతీతి రెండు విన్నారు కదా ఇక్కడ. ఆ ప్రతీతి అంటే జ్ఞానాధ్యాస, మనసులో ఉండే అధ్యాస. అర్థాధ్యాస అంటే బాహ్యంగా ఉండేటటువంటి అధ్యాస. ఓకే, ఒకటి పర్సెప్షను, రెండోది ఆ పర్సెప్షన్ యొక్క కాగ్నిషన్. జ్ఞానాధ్యాస అనేది కాగ్నిషన్, అర్థాధ్యాస అనేది పర్సెప్షన్. లోపల జ్ఞానాధ్యాస, బయట అర్థాధ్యాస. చూద్దాం. ఒక ఆయనేమో భ్రాంతి సర్పాన్ని చూశాడు చీకట్లు. అప్పుడు పాము ఉన్నది అనే జ్ఞానం తనలో కలిగిందా లేదా? కలిగింది. పాముని భయపడ్డాడు కాబట్టి పరిగెట్టాడు. కర్మేంద్రియాలకు పని ఇచ్చాడు, కాళ్ళకి పరిగెట్టమన్నాడు. లేకపోతే వాక్కి పని ఇచ్చాడు, అరిచాడు గట్టిగా, పాము ఉంది అని అరిచాడు. ఎందుకు అరిచాడు? వాడికి జ్ఞానాధ్యాస కలిగింది కాబట్టి. జ్ఞానంలో పాము భావం కలిగింది కాబట్టి. బయట పామును చూశాడా? మరి చూశాడు కదా భ్రాంతిలో, అందుకే కదా ఈ జ్ఞానం కలిగింది. ఆ బయట పామునే వస్తువు ఉన్నది అంటున్నాడు ఆ సమయంలో. ఆ బయట వస్తువు ఉన్నది అనడము అర్థాధ్యాస, మనసులో దానిని తెలుసుకోవడము జ్ఞానాధ్యాస. ఈ రెంటికి పెద్ద వ్యత్యాసం ఏం కనపడలేదండి, రెండు అలాగే ఉన్నట్టున్నాయి. ఓకే, నీకు ఇక్కడ అర్థం కాలే, ఓపెన్ చెయ్యి. ఆకాశం. ఆకాశం ఎలా ఉందండి? నీలంగా ఉందండి. ఓకే, నీకు జ్ఞానాధ్యాసయా అర్థాధ్యాసయా? జ్ఞానంలో ఆకాశం నీలంగా ఉంటుందా ఉండదా? లేదు. నాకు స్పష్టంగా తెలుసు ఆకాశానికి రంగు రుచి వాసన ఏవి ఉండవని, పదార్థానికి ఉన్నట్టు. సో జ్ఞానంలో నాకేం అధ్యాస లేదు, జ్ఞానంలో నీలిమ లేదు. కనపడడంలో, అర్థంగా వస్తువుగా కనపడడంలో అధ్యాసం ఉంది. అంటే ద స్కై ఈజ్ బ్లూ అన్నప్పుడు దెర్ ఇస్ నో జ్ఞానాధ్యాస, దెర్ ఇస్ ఓన్లీ అర్థాధ్యాస. చిన్నపిల్లవాడు 3 ఏళ్ల వాడు చూపించాం, వాడి స్కై ఈజ్ బ్లూ అంటే వాడికి జ్ఞానాధ్యాస ఉంది, అర్థాధ్యాస. మీరు కెమిస్ట్రీ ఫిజిక్స్ ఇవన్నీ చదువుకోగా కొంత దూరం రాగా జ్ఞానాధ్యాస తొలగిపోయింది, అర్థాధ్యాస మాత్రం అలాగే ఉంది. సపరేట్ అయిపోయి కదా ఇప్పుడు. ఒకటైతే బయట వస్తువుగా పెర్సీవ్ చేయడం అర్థాధ్యాస, మనసులో ఇది ఇదే అని క్లియర్గా తెలియడం జ్ఞానాధ్యాస. సరే, ప్రపంచం నిజానికి బ్రహ్మము. ఓకే, భూత దర్శనం అంటే ప్రపంచంలో ఏది చూసినా సర్వం బ్రహ్మమయం, సర్వం కల్విదం బ్రహ్మ, రేరే సర్వం బ్రహ్మమయం, నిన్ను కంటే వేరేది చూడలేకపోతున్నాను అని త్యాగరాజస్వామి పాడినట్లు అంతా భూత దర్శనం చేయడం. నీవనుచు అంతరంగమున తిన్నగాను వెదకి తెలిసికొంటినయ్య. అన్నీ నీవే అని తిన్నగా రీసెర్చ్ చేసి భూత దర్శనాత్ తెలుసుకున్నాం. అయిపోయింది.
ప్రపంచం మిథ్యా, ఈ సర్పము రజ్జు ఈ భ్రాంతి ఇవన్నీ చెప్పినట్టుగా ప్రపంచం మిథ్యా అన్నాం. అది అభూత దర్శనాత్. అంటే ఇది కనిపిస్తున్నది మిథ్య అని చెప్పడం అభూత దర్శనం, సత్యత్వము బ్రహ్మం అని చెప్పడం భూత దర్శనం. అది ఆ వాక్యంలో అభూత దర్శనాత్ భూత దర్శనాత్ అని రెండు విధాలుగా చెప్పవచ్చు. రెండు విధాలుగా ముగింపు ఒక్కటే. ఇది కాకుండా శంకరాచార్యులు ఇంకొక విధంగా కూడా చెప్తున్నారు. మనస్సులో భ్రమ ఉన్నంత కాలం అసత్య వస్తువు కనిపిస్తుంది. భ్రమ తొలగిన క్షణమే అసత్య వస్తువు పోతుంది. భ్రమ భ్రాంతి దర్శనం భ్రమ భ్రాంతి దర్శనం నుండి విడిగా ఉనికిలో ఉండదు. భ్రాంతి దర్శన సత్వే అంటే భ్రాంతి దర్శనము ఉంటే భ్రాంతి విషయ సత్వం, భ్రాంతి విషయము ఉన్నది. భ్రాంతి దర్శన అభావే భ్రాంతి దర్శనం లేకపోతే విషయాదర్శన అభావ, విషయము వేరే ఉందనేటి దర్శనం లేదు. అంటే విషయము మీ ఆలోచన కంటే భ్రాంతి అంటే ఏమిటి? మనసులో ఉన్నదే కదా. ఆలోచన కంటే విడిగా లేదు. భ్రాంతి దర్శన సత్వే భ్రాంతి విషయ సత్వం, భ్రాంతి దర్శన అభావే విషయాదర్శన అభావం. భ్రాంతి దర్శనము ఉన్నప్పుడు భ్రాంతి విషయం సత్యంగా ఉంది. భ్రాంతి దర్శనం ఉన్నప్పుడు అంటే పాము జ్ఞానం మనసులో ఉన్నప్పుడు, జ్ఞానాధ్యాస ఉన్నప్పుడు దానికి భ్రాంతి విషయము అర్థాధ్యాస కూడా ఉంది. భ్రాంతి దర్శన అభావే. లైట్ వేసిన వెంటనే అక్కడ పాము కాదు త్రాడే అని తెలిసిపోయింది. భ్రాంతి దర్శనం అభావం అయిపోయింది. అంటే మనసులో జ్ఞానాధ్యాస పోయింది. అప్పుడేమిటైంది? విషయంలో దర్శన అభావం అయిపోయింది. పాము అనే విషయం కనపట్టని వస్తువు, విషయం అంటే వస్తువు కనపడడం లేదు, పోయింది. అదే చెప్తున్నారు. భ్రాంతి దర్శన సత్వే భ్రాంతి విషయ సత్వం, భ్రాంతి దర్శన అభావే విషయ దర్శన అభావ. విషయం ఈజ్ ఆబ్జెక్ట్ మీ ఆలోచనల కంటే విడిగా లేదు. మీ ఆలోచనలే విషయం. భ్రాంతి దర్శన విషయత్వాచ నిమిత్తస్య అనిమిత్తత్వం భవేత్. భ్రాంతి దర్శన విషయత్వాత్ ఇవన్నీ భ్రాంతి దర్శనము వలన కలిగిన విషయత్వములు. వీని వలన నిమిత్తస్య నువ్వు ఏవైతే వస్తువులు బాహ్యంగా నిమిత్తాలు ఉన్నాయంటున్నావో అవి అనిమిత్తత్వం భవేత్. అదే రెండవ లైన్. నిమిత్తస్య అనిమిత్తత్వం, నిమిత్తస్య అనిమిత్తత్వం ఎప్పుడు ఇష్యతే అంగీకరిస్తుంది. ఎప్పుడు భూత దర్శనాత్ తదభావే. అంటే ఎప్పుడైతే భ్రాంతి దర్శనము లేదో అభానాత్ వస్తువు కనపడటం లేదు. ఇదే చెప్తున్నారు ఆత్మబోధలో చెప్పారు. 23లో నేర్చుకున్నాం. రాగేచ్ఛ సుఖ దుఃఖాది, రాగ ఇచ్ఛ సుఖ దుఃఖములు బుద్ధౌ సత్యం ప్రవర్తతే, బుద్ధి అందు ప్రవర్తిల్లుతున్నాయి, నిజమన్నట్టుగా ప్రవర్తిస్తున్నాయి. సుషుప్తౌ ఎగ్జాంపుల్, సుషుప్తౌ గాఢ నిద్రలో నాస్తి, రాగం లేదు, ఇచ్చ లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు. ఎందుకు? బుద్ధి పడుకుంది. సుషుప్తౌ నాస్తి తన్నాశే, తత్నాశే విచ్నాశే బుద్ధి నాశే, బుద్ధి పనిచేయనప్పుడు సుషుప్తౌ నాస్తి తన్నాశే. కాబట్టి ఏమిటి కన్క్లూషను? తస్మాత్ బుద్ధేస్తు, ఇవన్నీ బుద్ధికి చెందినవే. రాగద్వేష ఇచ్ఛా సుఖ దుఃఖాదులు బుద్ధి కల్పితాలు, నా ఆత్మనః ఆత్మకు సంబంధించినవి కావు. ఇక్కడ అదే చెప్తుంది. రాగేచ్ఛాది సుఖ దుఃఖాది బుద్ధౌ సత్యం ప్రవర్తతే, సత్యం నిజమా అన్నట్లు ప్రవర్తతే కనబడుతున్నాయి, ప్రవర్తిల్లుతున్నాయి. సుషుప్తౌ తన్నాశే, ఆ బుద్ధి సుషుప్తిలో పనిచేయకపోతే నా అస్తి లేవు. ఏమిటి లేవు? రాగద్వేష సుఖ దుఃఖాదులు లేవు. ఎవ్రీ ఇమోషనల్ ఆర్ ఎవ్రీ కాగ్నిషన్ యు మేక్ ఈజ్ ఫ్రమ్ ద బుద్ధి. తస్మాత్ దేర్ఫోర్
బుద్ధేస్తు బుద్ధికి సంబంధించినవే, నా ఆత్మనః ఆత్మకు సంబంధించినవి కావు. యదృశ్యం తత్ అనాత్మ. యదృశ్యం తన్నశ్యం. ఏది దృశ్యమో అది మారిపోతుందో నశిస్తుంది. నశించేదాన్ని ఏమంటారు? అనాత్మ అంటారు. నశించని దాన్ని ఏమిటంటారు? ఆత్మ అంటారు. యదృశ్యం తదనాత్మ. ఓకే. రాగద్వేషాలు నా నిజస్వరూపము కాదు. చైతన్యంలో రాగద్వేషాలు ఉండవు. సుఖంగా ఉంది ఆత్మ, దుఃఖిస్తుంది ఆత్మ ఉండదు. మనసు పనిచేస్తున్నప్పుడు అవి ఆత్మ మీద ఆరోపించబడతాయి. కాబట్టి ఇక్కడ కూడా అదే వాదన. భ్రాంతి దర్శన విషయత్వాచ. బాహ్య ప్రపంచం భ్రమకు విషయమైనందున నిమిత్తస్య ప్రపంచం అనిమిత్తత్వం. నిజంగా ప్రపంచం కాదు. ప్రపంచానికి ప్రపంచత్వం లేదు. ఎందుకు? తదభావే. వాట్ అభావే? తత్. తత్ అంటే ఏమిటి? భ్రాంతి దర్శనం. భ్రాంతి దర్శన అభావే అభానాత్. ప్రకాశించుట లేదు కనుక. భ్రాంతి దర్శన అభావే. భ్రాంతి దర్శనం వెళ్ళిపోయినప్పుడు ప్రపంచము అభానాత్ భాషించుట లేదు. ఎవరికి ఉదాహరణ ఏమైనా చెప్పగలరా గురువుగారు? ఇదంతా భ్రాంతి అంటున్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ నీలోనే ఉందయ్యా. సుషుప్తి ఉందా? సుషుప్తిలో నీ బుద్ధి ఉందా? లేదు సార్. అయితే నీ బుద్ధి లేదా? అబ్బాయి అది కాదు సార్, సుషుప్తిలో లేదు సార్. ఓకే, సుషుప్తిలో బుద్ధి పనిచేయలేదు. పనిచేయకపోతే నీకు అప్పుడు రాగద్వేషాలు కలిగాయా? వస్తువులు తెలిసాయా? నీ టు డూ లిస్ట్ ఉందా? మీ ఆవిడ నీతో పోట్లాడిందని నిన్న అన్నది అప్పుడు జ్ఞాపకం ఉందా? లేదు సార్. మరి అదే మేము చెప్తున్నాం. సుషుప్తిలో భ్రాంతి దర్శనం పోయింది కాబట్టి నీకు అభావే అభానాత్. భ్రాంతి దర్శనం లేకపోతే ఏది నీకు ప్రకాశించలేదు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తారా అండి? సమాహిత అంటే సమాధిలో ఉన్నారు. ఒక ఆయన నిర్వికల్ప సమాధిలో ఉన్నారు. ఏ వికల్పాలు లేవు. మనోవికల్పాలన్నిటినీ నిరోధించేశారు. పతంజలి యోగ సూత్రాల ప్రకారంగా సమాహితమైనటువంటి నిర్వికల్ప సమాధిలో ఉన్నారు. ఆయనకి వస్తువులు ఏం కనపడటం లేదు. ఆయనకి ప్రపంచంలో ఉన్న నానాత్వం ఏది గోచరించదు. గోచరిస్తే అది సమాధి కాదు. సమాధి అంటే వాటి నుంచి బయట లోపలికి వెళ్ళిపోయి సమాధిలో ఉన్నాం. ఇంకా ఇంకెవరన్నా ఉన్నారా? ముక్తానాం జ్ఞానులు. జ్ఞానులకు కూడా వాళ్ళు జాగ్రత్తలో ఉన్నప్పుడే ఈ భ్రాంతి దర్శన అభావం అయిపోయింది వాళ్ళకి. తదభావే భ్రాంతి దర్శన అభావాత్ నానాత్వం అభానాత్. నానాత్వం కనబడలేదు. 3 స్టేట్స్ చెప్తున్నా చూడు. సుషుప్తి, సమాహిత, ముక్తానం. సుషుప్తిలోను సమాహిత చిత్తము కలిగిన వారికి, ముక్తులకు భ్రాంతి దర్శనాభావే భ్రాంతి దృష్టి, లౌకిక దృష్టి, యుక్తి దృష్టి, సోకాళ్ళు యుక్తిని గెంతుతున్నావు కదా, ఆ యుక్తి దృష్టి, ఆ వ్యవహార దృష్టి లేనప్పుడు ఆత్మ వ్యతిరిక్త, ఆత్మ కంటే అన్యమైన బాహ్యార్థం, బాహ్యో అర్థ నాహి ఉపలభ్యతే. ఆత్మ కంటే వేరైనటువంటిది ఏది దొరుకుట లేదు, అనుభవం రావడం లేదు. తన స్వరూపము కంటే వేరైన బయట ప్రపంచము అనుభవం అవడం లేదు. ఎప్పుడు? నువ్వు స్వరూపంలో రాత్రి నిద్రలో ఉన్నావు. దానికంటే బయట ఏ వస్తువు అనుభవం అవ్వలేదు. అలాగే సమాహిత చిత్తుడు, అలాగే ముక్తుడు. అజ్ఞాన సత్వే ద్వైత సత్వం. అజ్ఞానం ఉంటే ద్వైతం నిజం అనిపిస్తుంది. అధ్యాస సత్వే ద్వైత సత్వం, అధ్యాస అభావే ద్వైత అభావ. ఎవరికి? గాఢ నిద్ర సమాహితస్థ ముక్త పురుషులు. ఓకే. సమాహిత జీవన్ముక్తానాం భ్రాంతి దర్శన అభావే సతి. సతి సప్తమి అభావమైన తరుణంలో, ఆ కాంటెక్స్ట్లో అజ్ఞానం మరియు అధ్యాసం వలన కలిగే మిస్ఇంటర్ప్రిటేషన్, మిస్రిప్రజెంటేషన్, మిస్పెర్సెప్షన్, తప్పుడు గ్రహింపు పోయినప్పుడు, అభావే అది పోయినప్పుడు, ఆత్మ వ్యతిరేక్త ఆత్మ కంటే వేరుగా బాహ్య అర్థ వేరే వస్తువు నవోపలభ్యతే ఉండదు, లేదు. నువ్వేంటంటున్నావు? బాహ్యంలో వస్తువు ఉంటేనే నాకు తెలుస్తుంది, బాహ్యంలో వస్తువు ఉంటేనే నాకు కాలుతుంది అంటున్నావు. బాహ్యంలో వస్తువు అక్కరలేదు. నువ్వేంటంటే ఆ భ్రాంతి దర్శనాన్ని పక్కన పెడితే
మిథ్య అని తెలుసుకుంటే అజ్ఞానాన్ని వదిలి జ్ఞానంలోకి పోతే భ్రాంతి దర్శన అభావే ఆత్మ వ్యతిరేక్త బాహ్యార్థ న ఉపలభ్యతే. ఇంతేనా? ఇంకో విధంగా కూడా చెప్పవచ్చు అంటున్నారు. అందమైన ఉదాహరణ ఇస్తున్నారు. ఉన్మత్తవతాం గతం. ఉన్మత్తవత అవగతం. ఉన్మత్త అవగతం, ఉన్మత్తావగతం. ఉన్మత్తుని చేత తెలియబడిన అవగతం. ఉన్మత్త అవగతం వస్తువు, ఉన్మత్తుడైనటువంటి వానిచే తెలియబడిన వస్తువు. అనున్మత్తై అపి అంటే ఉన్మత్తతలో లేనివాడికి నా తథాభూతం గమ్యతే. వాడు ఉన్మత్తుడు అనుకున్నట్టుగా అది లేదు. ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. కొన్ని మెడికల్ టెర్మినాలజీ అండ్ జనరల్ టెర్మినాలజీ కూడా మీకు క్లియర్గా తెలియాలి. కొంత టైం తీసుకుంటాను, ఒక 2-3 నిమిషాలు. 3 పదాలు ఉన్నాయి: హాలూసినేషన్, డెల్యూషన్, ఇల్యూషన్. వీటికి క్లియర్ మీనింగ్ మీ ఎవరికి సరిగా ఉండదు మనసులో. You may not know what exactly is the difference between a delusion, between a hallucination and illusion. First, let us take illusion. Illusion అంటే ఏ వస్తువు లేకుండా అక్కడ ఏదో ఉంది అనేటటువంటి ఏదైనా ఒక వస్తువు, హాల్యూసినేషన్ ఏ వస్తువు లేకుండా అక్కడ ఏదో ఉంది అనేటటువంటి పర్సెప్షన్ కలగడాన్ని హాల్యూసినేషన్ అంటారు. అర్థమైందా? హాల్యూసినేషన్ అంటే ఏమిటి? ఈ రూమ్లో ఎవరు మాట్లాడటం లేదు, నాతో ఎవరో మాట్లాడుతున్నారు, నన్ను ఎవరో పిలుస్తున్నారు, నాకేవో కళ్ళ ముందు ఏవో కనిపిస్తున్నాయి. నిజానికి ఏ వస్తువు లేకుండా మనసులో అలాంటి వస్తువు అడుగుతున్నట్టు. నాకు రాత్రిపూట సాయంత్రం వేసరికల్లా లైట్ వేసిన తర్వాత ఎవరో దెయ్యం పిలుస్తున్నట్టుంది, ఏదో మనకు క్యారింతలు కొడుతున్నారు, ఎవరో ఆడవాళ్ళు ఏడుస్తున్నట్టు అనిపిస్తోంది. ఏదో సెన్సరీ హాల్యూసినేషన్స్. ఈ సెన్స్లో రకరకాలైనటువంటి ఒక విషయాలు ఉన్నట్టు అనిపించడం, అది జబ్బు. నార్మల్గా మీకు నాకు ఉండదు. హాల్యూసినేషన్స్ అనేక కారణాల వల్ల కలుగుతాయి. ఓల్డ్ ఏజ్లో కూడా హాల్యూసినేషన్స్ వస్తాయి. ఈ హాల్యూసినేషన్స్ అనేటటువంటివి పైన వస్తువు ఉండదు. వస్తువు లేకుండానే ఏదైనా ఒక 5 రకాల దీంట్లో ఏదో ఒకటి అలా కూర్చుంటాడు. ఇక తీగ తెలుస్తుందండి నోట్లో, చేదుగా తెలుసు. వస్తువు లేదు, తీపి చేదు, నువ్వేమో వస్తువు లేదే ఎలా తెలుస్తుంది? హాల్యూసినేషన్ తెలుస్తుంది. ఇల్యూషన్ అంటే ఏమిటి? వస్తువు ఉంటుంది కానీ దాని స్వరూపాన్ని చూడకుండా వేరేదో చూస్తాం. ఇదే మన తత్వభ్రాంతి. వస్తువు ఉంది అంటే రజ్జు ఉంది, కానీ రజ్జువుని రజ్జుగా తెలుసుకోకుండా అతస్మిన్ తద్బుద్ధి అంటే కాని దాని యందు ఇది అనే బుద్ధి, పాము కాని దాని యందు పాము అనే బుద్ధి. అతస్మిన్ తద్బుద్ధి ఈజ్ అన్ ఇల్యూషన్. దట్ ఈస్ వాట్ వీఆర్ టాకింగ్ ఆల్ ది వే. ఓకే, ఈ రెండు ఏమిటి? పెర్సెప్షన్ ప్రాబ్లమ్స్. అంటే అంటే బాహ్యాధ్యాస, అర్థాధ్యాస, జ్ఞానాధ్యాస కాదు. అందుకే పైన ఉందంటున్నాడు, అయిన తర్వాత వాడికి మనసులో అది ఉన్నది అనేటటువంటి భావము ఫిక్స్ అవుతుంది కొన్నాటికి. ముందేంటవుతుంది? హాల్యూసినేషన్, ఇల్యూషన్స్లో దిస్ ఇస్ కాల్డ్ అర్థాధ్యాస. దట్ హీ పెర్సీవ్స్ ఆబ్జెక్ట్స్ outside as though they are in any one or more of the indriyas without there being an object is hallucination. One object mistaken for the other is called delusion. Okay, sorry, one of is called illusion. Hallucination, illusion. Inka delusion ante emti? False belief. There is nothing outside and there is not requiring any perception. మనసులో ఒక భావన, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక బిలీఫ్ ఏర్పడు. నా కోడలు నన్ను చంపేస్తామని అనుకుంటోంది, పక్కింటి వాళ్ళు మా మీద కుట్ర చేసి మాకు ఏదో ఒకటి చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. దెర్ నో ఎవిడెన్స్ ఫర్ దట్, బట్ స్టిల్ యూ హ్యావ్ ఎ ఫర్మ్ బిలీవ్ సంథింగ్. నాకు ఏదో చేతబడి చేశారు, అందువలన నా జీవితం ఇలా వక్రంగా అయిపోయింది. దెర్ ఇస్ ఎ ఫాల్స్ బిలీఫ్ in you. It's not related to perception. It is related to your belief, which is called delusion. Now I am once again repeating.
హాలూసినేషన్. బాహ్యంగా వస్తువు ఏదీ లేదు, కానీ ఏదో ఒక వస్తువు శబ్దస్పర్శ రూప రసగంధాలలో 5 కానీ 1 కానీ అంతకంటే ఎక్కువ విధాలుగా కానీ ఉన్నట్టుగా పెర్సీవ్ చేస్తూ ఉంటే దాన్ని హాలూసినేషన్ అంటారు. రెండోది, బయట వస్తువు ఉన్నది, కానీ ఉన్నది ఉన్నట్లు కాకుండా వేరే విధంగా తీసుకుంటాము. దీనినే ఇల్యూషన్. మనం 99% అందులోనే ఉంటాం. ఒకళ్ళని చూస్తాము, చూసి ఆయన మంచివారే అని చెడ్డవారని కన్క్లూడ్ చేసేస్తాం. అది ఇల్యూషన్. ఆకాశం ఉన్నది, నీలంగా లేదు. వస్తువు ఉందా ఆకాశము? ఆకాశం పంచభూతంగా ఉంది, వస్తువుతో ఉంది, కానీ అది నీలంగా లేనిది నీలంగా కనిపిస్తుంది. అంటే దట్ ఈస్ an illusion. ట్రైన్లో కూర్చున్నారు, ట్రైన్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, పక్కనేమో ఏవి అన్ని పరిగెడుతున్నాయి, వెనక్కి పరిగెడుతున్నాయి. అంటే ఏమిటైంది? ఆప్టికల్ ఇల్యూషన్. నిజానికి వస్తువు ఉందా? చెట్లున్నాయి, ప్లాట్ఫామ్ ఉంది, ఇతర వస్తువులు ప్రపంచంతో పైన కనపడుతున్నది. అంటే వెనక్కి వెళ్తున్నట్టు కనపడడం ఇల్యూషన్. వస్తువు ఉండి వేరే విధంగా కనపడడాన్ని ఇల్యూషన్ అంటారు. ఏది లేకుండా ఏదో ఒక సెన్సరీ పర్సెప్షన్ రావడాన్ని హాల్యూసినేషన్ అంటారు. డెల్యూషన్ అనగానేమి? ఇది ఇంద్రియాలకు పర్సెప్షన్కి సంబంధించినది కాదు. మనోకల్పితమైన ఒక ఫాల్స్ నిశ్చయము, ఒక తప్పుడు నిర్ణయము, నిశ్చయము, బిలీఫ్. నాకు ఎవరో ఏదో చేసేస్తున్నారు, అందువల్ల ఇలా అయిపోయాను. మా అత్తగారు నన్ను చంపేయడానికి రెడీగా ఉంది, రోజు తరుణం కోసం వెయిట్ చేస్తుంది, ఏ రోజు చంపేస్తుందో తెలియదు అంటూ భయపడి వస్తూ ఉంటుంది ఆ కోడలు. దిస్ ఇస్ కాల్డ్ డెల్యూషన్. ఈ డెల్యూషన్స్ పాజిటివ్ డెల్యూషన్స్ ఉంటాయి, డెల్యూషన్స్ ఆఫ్ పర్సెక్యూషన్ అంటే నెగటివ్ డెల్యూషన్స్, అంటే వాళ్ళు చంపేస్తారు, వీళ్ళు చంపేస్తారు, నాకు ఏదో అయిపోతుంది అనే ఫాల్స్ బిలీఫ్. డెల్యూషన్స్ ఆఫ్ గ్రాండ్యూర్, నేను ఇండియా ప్రైమ్ మినిస్టర్ని, నేను షారూఖ్ ఖాన్ని, నేను అమీర్ ఖాన్ని, నేను ధీరుభాయ్ అంబానీ. వాడే డబ్బు రూపాయి లేదు, బట్ he believes that he is that when he is not. When the belief is a false belief, it is called delusion. ఓకే, ఉన్మత్త అనే పదంలో మనకి 3 ఉన్నాయి: భ్రమ, భ్రాంతి, ఉన్మత్త. ఇంచుమించు ఈ 3 రకాలు. భ్రాంతి అంటే ఇల్యూషన్, భ్రమ అంటే హాలుసినేషన్, ఉన్మత్త అంటే డెల్యూషన్. ఓకే, రఫ్లీ దే నాట్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్. భ్రాంతిలో ఉన్న వ్యక్తులచే గ్రహించబడే వస్తువు. భ్రాంతిలో ఉన్నాడు వాడు మనసులో బిలీవ్ చేశాడు. మా గ్రాండ్ ఫాదర్ వచ్చారండి, తలుపు దగ్గర నిలబడ్డారు, అమ్మాయి కోడలు వెళ్ళి తలుపు తీయి, నీకు తాతగారు ముత్తాతగారు అవుతారు, నాకే గ్రాండ్ ఫాదరు, ఆయన వచ్చారు మన ఇంటికి. ఎప్పుడు పోయారు, ఆయన ఇక్కడ ఎక్కడున్నారు, నాకే 75, మా గ్రాండ్ ఫాదర్ ఎక్కడ ఉంటారు, ఆయన వచ్చారు, తలుపు తీయండి. అండ్ ఐ ఫాల్స్లీ బిలీవ్. షీ టెల్స్, మామయ్య చూశాను, తీశాను, ఎవరూ లేరు. నో సరిగా చూసుండవు, ఆయన చూడు ఎరుపు రంగు పంచి కట్టుకొని ఆ పొది కట్టు మీద కూర్చున్నాడు, లోపలికి వస్తానని అడుగుతున్నాడు, కాఫీ గీఫీ రెడీ చెయ్యి, ఆయన గారెలు అంటే ఇష్టం, జాగ్రత్తగా వండి పెట్టు. ఎందుకు? అంటే ఉన్మత్త, డెల్యూడెడ్. ఐ మీన్ ఫాల్స్ బిలీఫ్ దట్ సంథింగ్ నాట్ దేర్, ఐ బిలీవ్ దట్ ఇట్ ఈస్ దేర్. దిస్ ఇస్ కాల్డ్ డెల్యూషన్. ఉన్మత్త అవగతం వస్తు అంటే భ్రాంతిలో ఉన్న వ్యక్తులచే గ్రహించబడే వస్తువు. ఒక ఆయన బాగా త్రాగేసి ఉన్నాడు, ఫుల్గాను ఉన్మత్తుడు అయిపోయాడు. ఆ ఉన్మత్త స్థితిలో ఆయనకు రకరకాల డెల్యూషన్స్ కలుగుతున్నాయి, రకరకాల హాలూసినేషన్స్ కలుగుతున్నాయి, రకరకాల ఇల్యూషన్స్ కలుగుతున్నాయి. ఇవన్నీ భ్రమ, భ్రాంతి, ఉన్మత్తత, ఇవన్నీ అనున్నతై అంటే మందు కొట్టకుండా ఉన్నవాళ్ళు, లేకపోతే ఉన్మత్తులు కాకుండా ఉన్నవాళ్లకు. తథాపి వాడు చూసినట్లుగా నగమ్యతే నా అవగమ్యతే, నగమ్యతే అంటే నా అవగమ్యతే, వాళ్ళకి అలా అనిపించటం లేదు. ఉన్మత్తుని చే భావింపబడినట్లుగా అనున్మత్తుని చేత భావింపబడలేదు అంటూ చెప్తున్నారు. అంటే నువ్వు ఉన్మత్తుడవై ఉన్నావు. ఈ ప్రపంచం సత్యము అనేది ఏమిటది? ఇప్పుడు ఇది హాలూసినేషనా, ఇల్యూషనా, డెల్యూషనా? ఇట్ ఈస్ ఎ ఫాల్స్ బిలీఫ్. ప్రపంచ is not real. Prapancha is relatively real. We are all deluded like an unmatta with a false belief that everything around me is permanent.
ధర్మరాజు గారిని అడిగారు యక్షప్రశ్నలు. ఏమిటయ్యా అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం, అహన్యహని భూతాని గచ్చంత్యేవ యమాలయం. పొద్దున పగలు రాత్రి అన్న లేకుండా ప్రతిరోజు జనాలు చచ్చిపోతూనే ఉన్నారండి, యమాలయానికి వెళ్ళిపోతున్నారు. శేషాహ్ మిగిలిన వాళ్ళం మనము శాశ్వతం మన్యంతి, పర్మనెంట్ అనుకుని అన్నీ పోగేస్తున్నాం. నావి నేను అంటున్నాం. ₹1 పక్కవాడికి ఇవ్వాలంటే అయ్యో నాకు తగ్గిపోతుంది అంటున్నాం. కొడుక్కి ఇవ్వాలంటే 10,000 ఆలోచిస్తాడు తండ్రి 10 సార్లు. ₹10,000 వాడి దగ్గర లేవా ఏమిటి, నన్ను అడుగుతున్నాడు వాడు అంటాడు. ఎందువలన? ఫాల్స్ బిలీవ్ దట్ యు ఆర్ గోయింగ్ టు హోల్డ్ ఇట్ ఫర్ ఎవర్. యూఆర్ ఆల్ డెల్యూడెడ్. అటువంటి డెల్యూషన్లో ఉన్న వాళ్లకు వస్తువులు ఏ విధంగా కనిపిస్తాయో నీకు ప్రపంచం సత్యంగా భాషిస్తుంది. ఎప్పుడైతే అనున్మత్తై అంటే ఈ ఉన్మత్తత నుంచి బయటపడతావో, ఎప్పుడైతే భూత దర్శనం చేస్తావో, అప్పుడు నీకు ఈ రిలేటివ్ రియాలిటీ తెలిసి, ఈ రిలేటివ్ రియాలిటీ శాశ్వతం కాదని తెలిసి సర్వాత్మభావంతో ఉండడం మొదలు పెడతావు. తదాపి అంటే వాళ్ళకి తథాభూతమపి నా అనగామ్యతే నా అవగామ్యతే, వాళ్ళకి అలా తెలియడం లేదు. ఏతేనా అన్నారు భాష్యంలో. అంటే వేటి ద్వారా 3 వాదనలు చెప్పారు. ఒకటేమిటి? భూత దర్శనాత్, లుక్ ఎట్ ద రియాలిటీ, ఫర్గెట్ అబౌట్ ద రిలేటివ్ రియాలిటీ. వస్తు స్వరూప విచారం చెయ్యి. స్వరూపంగా వెనక్కి వెళితే ఉత్తర క్రమంగా వెళితే ఫైనల్గా నీకు శబ్ద ప్రత్యయ నిరోధం అయిపోతుంది. అలా నిరోధమైనప్పుడు నీకు బ్రహ్మము తప్ప మరేది లేదు అని తెలుస్తుంది. అది భూత దర్శనం. ఓకే, అంత దూరం నేను వెళ్ళలేను బాబు, నాకు అన్ని తెలియవు. ఓ పని చేయి, ఇదంతా శృతి చెప్తుంది, వృత్తి ప్రమాణాలు ఉంటున్నాయి, వీటిలో అభూత దర్శన ప్రపంచం మిథ్య అని చెప్తున్నావు. అంటే ప్రపంచం మిథ్య అని తెలుసుకుంటే మిగిలింది ఏమిటి? బ్రహ్మం సత్యం అని తెలుస్తుంది. అదొక మార్గం. లేకపోతే భ్రాంతి విషయత్వాత్, మూడోది అంటే భ్రాంతి అని అనేటట్టు ఉన్మత్తుడను అని తెలుసుకుంటే, ఫాల్స్ బిలీఫ్లో ఉన్నానని తెలుసుకుంటే, డెల్యూషన్లో ఉన్నానని తెలుసుకుంటే దాంట్లోంచి బయట. ఇప్పుడు ఏమిటవుతుంది? ద్వయ దర్శనం అంటే నానాత్వ దర్శనం, అబ్జర్వ్డ్ అనే ద్వయ దర్శనం, సంక్లేశ అంటే సుఖ దుఃఖాలు, ఉపలబ్ధిశ్చ అనుభవం అవడం కూడా, ప్రత్యుక్త త్రిప్పి కొట్టడమైనది. ప్రత్యుక్త హ్యావ్ బీన్ థ్రాష్డ్, హ్యావ్ బీన్ త్రిప్పి కొట్టడం అయినది, హ్యావ్ బీన్ ఎన్హిలేటెడ్, హ్యావ్ బీన్ కట్ ఆఫ్. వ్యవహారిక సత్యం నుండి పారమార్థిక సత్యం వైపు ఒక ప్రయాణం. వ్యవహారిక సత్యం నుండి పారమార్థిక సత్యం వైపు ప్రయాణం అంటే యుక్తి దర్శనం నుండి భూత దర్శనంకు ప్రయాణం. గౌడపాదుల అలాత శాంతి ప్రకరణంలో శంకరుల వారి భాష్యంతో ఒక లోతైన 25వ కారిక తత్వదర్శనం విచారణ. ప్రజ్ఞప్తే సనిమిత్తత్వం ఈష్యతే యుక్తి దర్శనాత్, నిమిత్తస్య అనిమిత్తత్వం ఈష్యతే భూత దర్శనాత్. యుక్తి దర్శనాత్ లౌకిక దృష్టి అంటే రిలేటివ్ రియాలిటీలో ఉండడం, సనిమిత్తత్వం కారణం ఉంది. సాధారణ లౌకిక వ్యవహారంలో జ్ఞానానికి, ఒక వస్తు జ్ఞానం శబ్ద ప్రతీతి కలగడానికి ప్రజ్ఞప్తికి బాహ్య వస్తువే కారణమని ఒప్పుకుంటాము. భూత దర్శనాత్ అది భాడం అంగీకరిస్తాం, పార్ట్లీ ఎస్. భూత దర్శనాత్ పరమార్థ దృష్టిలో అనిమిత్తత్వం కారణం లేదు. పరమార్థ దృష్టితో విచారిస్తే ఆ బాహ్య వస్తువునకు ఉనికి లేదు, వేరే నిమిత్తమేది బయట లేదు, అన్నీ మనోకల్పితాలే అని తెలుస్తుంది. యుక్తి దర్శనం ఏమిటి? సాధారణ వ్యవహారిక స్థాయి. భూత దర్శనము తాత్విక విచారణ, పరమార్థ దృష్టి స్థాయి. యుక్తి దర్శనంలో నానాత్వము, సుఖ దుఃఖ అనుభవము అంటే ద్వయము, సంక్లేశ ఉపలబ్ధి, ఇవి రెండు నిజమనిపిస్తాయి. అక్కడికి వెళితే భూత దర్శనంలో సృష్టిగా వ్యష్టిగా భాషిస్తున్నది బ్రహ్మమే తప్ప, ఆ బ్రహ్మాన్ని పక్కకి తీసేస్తే, ఆ మట్టిని తీసేస్తే కొండ ఎలా ఉండదో, చైతన్యము వినా ప్రపంచము వ్యష్టి సృష్టి నాస్తి అని తెలుస్తుంది. భూత దర్శనం జ్ఞానానికి బాహ్య వస్తువే కారణము, సనిమిత్తత్వం బయట బాహ్య వస్తువు ఉంటేనే జ్ఞానం కలుగుతుంది. యుక్తి దర్శనం బాహ్య వస్తువునకు
లోపలనున్న చైతన్యమునకు వినా ఉనికి లేదు. అనిమిత్తత్వం. స్థిరీభవ. లౌకిక దృష్టిని తుది ముగింపుగా తీసుకోవద్దు, లోతుగా విచారించండి. సత్యాన్ని చూచే భూత దర్శనంలోకి రండి. యుక్తి దర్శనం, వ్యావహారిక అంగీకారం. బాహ్య ప్రపంచం ఉన్నది, విభిన్న అనుభవాలు కలుగుతున్నాయి, ద్వయము కలుగుతుంది. బాహ్య ప్రపంచం లేకపోతే ద్వయనాశనం అయిపోతుంది. తార్కికంగా యుక్తిపరంగా ఎస్, ద్వయం వలన ద్వయ సంక్లేశం కలుగుతోంది. అంటే సుఖ దుఃఖాలన్నీ ఏర్పడుతున్నాయి, నానాత్వము అనుభవం అవుతోంది, దాని వలన సంక్లేశ ఉపలబ్ధి అవుతోంది. అంటే తాత్కాలికంగా పాఠం ప్రత్యక్షానుభవం కనుక ఇది తాత్కాలికంగా సత్యమే అని అంగీకరిస్తుంది. కేవలం తాత్కాలిక అంగీకారం మాత్రమే. స్థిరీభవ, హోల్డ్ ఆన్. ప్రత్యక్షానుభవం అయినంత మాత్రాన అది పరమ సత్యం కాదు. ప్రత్యక్షంగా నీకు ఆకాశం నీలంగా కృష్ణయ్యలా కనిపిస్తుంది. అయితే కృష్ణయ్య అంటే నలుపువాడని కాదు, కృష్ణ అంటే అనంతము అని అర్థం. కృష్ణ శబ్దానికి అర్థము అనంతయ్య అని అర్థం. కృష్ణయ్య అంటే అనంతయ్య. బ్లూనెస్ సింబలైజెస్ ఇన్ఫినిటీ. మనం బ్లూ అంటే ఏమిటి? సినిమాల్లో చూడండి, రాముడు కృష్ణుడు రోల్ వేసిన ఎన్టీ రామారావు గారు ఎవరో ఉంటే వాళ్ళకి 10 రోజులు బ్రష్ పెట్టి కడిగినా ఆ నీలం రంగు వదలనంతగా పట్టించేస్తారు. అది అలా నీలంగా కనిపిస్తుంది. ప్రత్యక్షంగా అనుభవం అయింది నీకు, చక్కగా అర్థాధ్యాస అయింది. జ్ఞానంలో అది ఉందా? అక్కడ జ్ఞానాధ్యాస లేదు. జ్ఞానంలో దానికి బ్లూనెస్ లేదు. ప్రత్యక్షమయ్యే అనుభవమైనంత మాత్రాన పరమసత్యం కాదు. వస్తువులు ఉన్నట్లుగా తెలుసుకోవడానికి లోతైన విచారణ అవసరం తమ్ముడు. ఓకే, ఏం చేయాలి? భౌతద్దంలో చూడాలి. భౌత దర్శనం అంటే భౌతద్దంలో చూడడం కాదు. భూత దర్శనం అంటే పదార్థ దర్శనం, యథార్థ దర్శనం, స్వరూప దర్శనం. ఏదైతే చైతన్యానికి విషయంగా పరిగణించబడుతున్న వస్తు స్వరూపం అనుకుంటున్నావో దానిని విచారం చేస్తే దానికి స్వతంత్రమైన సత్తా లేదు. అనిమిత్తత్వం నిమిత్తచ్చ అనిమిత్తత్వం భవేత్. ఘటాదులకు, కొండ లాంటి వస్తువులకు ఇకపై వస్తుగత ఆబ్జెక్టివ్ రియాలిటీ విషయత్వం లేదు. వైవిధ్యానికి కారణం బాహ్య వస్తువులు కాదు. ఇది మా తుది మిగుంపు. నువ్వు ప్రపంచమని ఏదంటున్నావో అది బ్రహ్మమే. నువ్వు భ్రాంతి సర్పమని ఏదంటున్నావో అది త్రాడే. నువ్వు భ్రాంతి రజితమని ఏదంటున్నావో అది సుక్తికయే. నువ్వు భ్రాంతి అండమావేని ఏది పరిగెడుతున్నావో అది నిజానికి ఊసర క్షేత్రమే. ఎలా? చెక్క ఏనుగుని చూశావు, అందులో ఉన్నది ఏనుగా చెక్క. ఆలోచిస్తే ఏనుగు అక్కడ లేదు, ఓన్లీ చెక్కే ఉంది. మట్టి కొండని చూశావు, కొండ కనిపిస్తుంది, కొండ ఉపయోగం ఉంది, ఎక్స్పీరియన్సబిలిటీ, ట్రాన్సాక్షనాలిటీ, యూటిలిటీ. బట్ నిజానికి కొండ అంటే ఏమిటి? కొండ అనే యథార్థ పదార్థం లేదు, కేవలం మట్టికే యథార్థత చెందుతుంది. మట్టి కొండ అనేవి 2 వేరు పదాలు, పదార్థం మాత్రం ఒక్కటే, మట్టే. దానికి సత్యత్వం మట్టి. సరే, మట్టి సత్యం అన్నారు కదా, అయితే అదే ఫైనల్. ఒరే, మట్టి నుంచి కొంచెం వెనక్కి వెళ్ళరా, వెళ్తే ఏమవుతుంది? పృథ్వీ వస్తుంది. ఆ పృథ్వీ నుంచి ఇంకా వెనక్కి వెళ్ళు. అలా వెళ్తూ ఉంటే ఆఖరికి శబ్ద ప్రత్యయ నిరోధాత్, ఆ శబ్ద ప్రత్యయ నిరోధాత్, శబ్ద ప్రత్యయములు లేకుండా ఉండే తరుణము వరకు విచారం చేస్తే శబ్ద ప్రత్యయములకు గోచరము కానీ వాక్కుకి మనస్సుకు అందనటువంటి తత్వాన్ని తెలుసుకుంటావు. అదే చైతన్యం, అదే బ్రహ్మ. యథా అశ్వాన్ మహిష, గుర్రము మరియు గేదె, ఈ 2 వేరువేరు స్వతంత్ర వస్తువులు, ఇవి 2 వేరువేరు ఉనికిలు అని అంటున్నావు నువ్వు. మట్టి కొండ అలా చూపించలేము. కాబట్టి ఇక్కడ అర్థమైందా? సార్ మరి గుర్రం ఉంది కదా, ఆ గుర్రాన్ని వెనక్కి ఆలోచించు. గుర్రం అంటే ఏమిటి ఆలోచించు. ఆ గుర్రం అంటే మాలిక్యూల్స్ అండి. మాలిక్యూల్స్ అంటే ఏంటంటే యాటమ్స్ అండి. యాటమ్స్ అంటే ఏంటంటే సబ్ అటామిక్ పార్టికల్స్ అండి. అవంటే ఏంటంటే శక్తి అండి. శక్తి అంటే ఏంటంటే మళ్ళీ పదార్థం అండి. పదార్థం అంటే ఏంటంటే శక్తి అండి. రే అంటే ఏంటంటే ప్రాణం అండి. ప్రాణం అంటే ఏంటంటే మ్యాటర్ అండి. మ్యాటర్ అంటే ఏంటంటే పదార్థం అండి. పదార్థం అంటే ఏంటంటే శక్తి అండి. శక్తి పదార్థం, శక్తి పదార్థం, శక్తి పదార్థం. మీరు ఎక్కడికి వెళ్ళావు నువ్వు? అక్కడ కూడా ఏదో వస్తువు ఏం లేదే.
అక్కడ కూడా మళ్ళీ ఇది శక్తి పదార్థాలకు ఆధారమైన చైతన్యమే ఉంటుంది. అనాత్మ ఆత్మ అనేవి గుర్రం గేది లాంటివి కావు. స్వతంత్ర వస్తువులని మట్టి కుండ వేరువేరుగా ఉన్నాయి అనుకుంటున్నాము. సత్యాసత్య విచారణ చేస్తే అనాత్మ అయినటువంటి ప్రపంచానికి ప్రపంచం లేదనడం లేదు, ప్రపంచానికి ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్, అబ్సల్యూట్ రియాలిటీ లేదు అంటుంది. కారణం కోసం వేస్తే వెనక వేట వేస్తే ఉత్తర భూత దర్శనం. వస్తువు, దాని వెనకాల కొండ వెనకాల మట్టి వెనకాల పృథివీ వెనకాల జలం, అలా వెనక్కి వెళ్ళాలి. లేకపోతే వస్త్రం లోపల ఇది దారాల లోపల పోగులు లోపల ప్రతి లోపల ప్రతి మొక్క, దాని వెనకాల మళ్ళీ భూమి, అలా వెనక్కి. పటోవా తంతు వ్యతిరేకమైన తంతువు కంటే విడిగా వస్త్రం అక్కడ ఉంది, మహాత్మ లేదు. పృథివీ అలా వెనక్కి వెళుతూ ఉంటాం. పరమాణువులు అణువులున్నా అలాగే వెళ్తూ ఉంటాం. కారణం కోసం వేటాడుకుంటూ వెళితే వస్తువులు దాటి వాటి మూల కారణాల కంటే విడిగా ఉనికిలో ఏవీ లేవు. ఆశబ్ద ప్రత్యయ నిరోధాత్ అన్నారు. అన్వేషణ ఆశబ్ద ప్రత్యయ నిరోధాత్, కారణాల కోసం వెతుకుతూ వెళితే చివరగా ఏది వస్తువుగా కనపడదు. ఏది లేదని చెప్పకూడదు, ఏదీ లేదని తెలిసే చైతన్యం ఉంది కదా. అన్ని శబ్దాలు, పదాలు, ప్రత్యయాలు, ఆలోచనలు ముగిసిపోతాయి, షటప్ అయిపోతాయి. నయేవ నిమిత్తం ఉపలభామహే, ఏ నిమిత్తము మాకు ఉపలబ్ధి అగుటలేదు. ఈ సత్య దర్శనంలో ప్రపంచమని పిలువబడే వస్తువు ఏది సుతరాముగా నౌపలభామహే, మిగిలి ఉండదు. ఇది అనుభవానికి విషయంగా ఉండదు. ఓకే, భూత దర్శనాత్ అని విడదీయవచ్చు, అభూత దర్శనాత్ అని విడదీయవచ్చు. భూత దర్శనాత్ అంటే పరమార్థ దృష్టి, స్వరూపాన్ని మట్టిగా సత్యంగా గుర్తించడం, జగత్తుని బ్రహ్మంగా గుర్తించడం భూత దర్శనం. అభూత దర్శనం అంటే కుండ అనేది మిథ్య, నామరూపంని గ్రహించడం, ఈ ప్రపంచం అనేది మిథ్య, నామరూపమని త్రోసిపుచ్చడం. రెండిటికి సారాంశం ఏమిటి? ఏ రకంగా చూసినా జగన్మిథ్య, బ్రహ్మసత్యం. ఒకటి బ్రహ్మసత్యం అని చెప్తే రెండో జగన్మిథ్య అని చెప్తుంది. వన్ ఈజ్ ఎ కాన్వర్స్ ఆఫ్ ది అదర్. సో ఫస్ట్ లైన్ భూత దర్శనాత్ ఈజ్ బ్రహ్మసత్యం, అభూత దర్శనాత్ జగన్మిథ్య. కాంబినేషన్ ఆఫ్ దమ్ ఈజ్ ఓన్లీ వన్ ఆన్సర్, దట్ ఈజ్ బ్రహ్మ ఏవ సత్యం, జగన్మిథ్య. భ్రమ యొక్క యంత్రాంగం. సో ఇంటర్నల్ జ్ఞానాధ్యాస, పాము వస్తువు అర్థాధ్యాస. అర్థాధ్యాస లేకుండా జ్ఞానాధ్యాస ఉంటుందా? జ్ఞానాధ్యాస లేకుండా అర్థాధ్యాస ఉంటుందా? ఆలోచించే ఆన్సర్ రాయండి. అర్థాధ్యాస అంటే బయట వస్తువును ఒకదాన్ని చూసి మరొకటి అనుకో. ఒక వస్తువు ఉన్నది, ఆ వస్తువును చూసి మరొకటి అనుకోవడం, దాన్ని ఏమిటంటాము? ఇల్యూషన్. జ్ఞానాధ్యాస అంటే ఏమిటి? బయట వస్తువు ఏమీ లేదు, కానీ వస్తువు ఉన్నట్టు వాడు పర్సీవ్ చేస్తూ ఉంటాడు. అది జ్ఞానాధ్యాస. దాన్నే హాలుసినేషన్ అంటుంది, లేకపోతే డెల్యూషన్. మనసులో ఒక ఫాల్స్ బిలీఫ్. భ్రాంతి దర్శన సత్వే భ్రాంతి విషయ సత్వం, భ్రాంతి దర్శన అభావే విషయ దర్శన అభావ. భ్రాంతి విషయం మీ ఆలోచనల కంటే విడిగా లేదు. ప్రపంచం మీ భ్రమ విషయమే తప్ప స్వతంత్రత లేదు. రాగద్వేషాలు నీ స్వరూపం కాదు. ఆత్మబోధ ఏం చెప్పారు? రాగేచ్ఛ సుఖ దుఃఖాది బుద్ధౌ సత్యం ప్రవర్తతే, సుషుప్తే నాస్తి తన్నాశే తస్మాత్ బుద్ధేస్తు ఆత్మనః. రాగద్వేషాలు, డిస్లైక్స్, సుఖ దుఃఖాలు బుద్ధి పనిచేస్తున్నప్పుడు మాత్రమే ఉన్నాయి. అవి ఆత్మకు సూపర్ ఇంపోజ్ అవుతున్నాయి. దృశ్యం తదనాత్మ. ఎలా తెలిసింది? 3 ఉదాహరణలు. ఒకటి సుషుప్తి, 2 సమాహిత చిత్తము, 3వది ముక్త పురుషుడు. మనసు లయమైనప్పుడు గాఢ నిద్రలో ఈ ద్వైతము, ద్వైత అనుభవము, సుఖ దుఃఖ అనుభవము, రాగద్వేష అనుభవము కలుగుట లేదు. సమాహిత చిత్తులైనప్పుడు కూడా ఏకాగ్రమైన మనస్సు ఉండి నిర్వికల్ప సమాధిలో ఉన్నప్పుడు బాహ్య వస్తువులు లేవు. ముక్త పురుషులకు జాగ్రత్తలో ఉన్నప్పటికీ కూడా అజ్ఞానం నశించింది కాబట్టి ఆత్మ కంటే అన్యాన్ని చూడరు. అన్నీ నీవనుచు అంతరంగమున తిన్నగాను వెదకి తెలిసి కొంటినయి, నిన్నే గాని మదిని ఎన్న చాలనోరుడా. అది ముక్త పురుషుని లక్షణం. అజ్ఞాన సత్వే అధ్యాస సత్వం.
ద్వైత సత్వం. అధ్యాస అభావే ద్వైత అభావం. భ్రాంతి దృష్టి లేకపోతే ప్రపంచం లేదు. ఇంకా ఉన్మత్తుడు ఎగ్జాంపుల్ ఒకటి చెప్పారు. ఉన్మత్తుడికి రకరకాల అనుభవాలు కలుగుతూ ఉంటాయి. ఉన్మత్త అవగతం వస్తు, ఉన్మత్తావగతం వస్తు, ఉన్మత్తుని చేత చూడబడినటువంటి వస్తువులు, అనున్మత్తై, ఉన్మత్తుడు కాని వారికి తథాభూతం, వారికి కనిపించినట్టు నగమ్యతే నా అవగమ్యతే, తెలియటలేదు. ఉన్మత్తుడు లో ఉన్నాడు. నిజానికి అక్కడ ఏవీ లేని వస్తువులను, విషయాలను, అరుపులను, దృశ్యాలను చూస్తున్నాడు. భ్రాంతి లేని ఆయనకు అక్కడ ఇతర వస్తువులు ఎవరు ఏవీ లేవు బయట. వాడు చూస్తే దెయ్యం ఉంది అంటున్నాడు, ఉన్మత్తుడు అయిపోయి. ఏం చూస్తే మనం వెళ్ళి చూస్తే, టార్చ్ చేసి చూస్తే ఏదీ లేదు, కదులుతుంది. తెర మాత్రమే ఉంది, తెర వెనకాల దెయ్యం లేదు, దేవత లేదు, ఏదీ లేదు. ఆత్మజ్ఞాని అజ్ఞాని తన మనసులో భ్రాంతి చేత జగత్తులో నానాత్వాన్ని చూస్తున్నాడు. ఇది జ్ఞానికి కేవలం బ్రహ్మంగానే కనిపిస్తుంది. మనమందరము ఉన్మత్తులమై ఉన్నాము. రమతే బాలో ఉన్మత్తవదేవ భజ గోవిందం. ముగింపు నానాత్వ తిరస్కరణ. శంకరుడి కాయికలో 3 వాదాల ద్వారా నానాత్వాన్ని, ద్వయ దర్శనాన్ని, సంక్లేశ ఉపలబ్ధిని, దుఃఖాన్ని త్రిప్పికొట్టారు. 1 భూత దర్శనాత్, స్వరూప విచారణ చేయుట ద్వారా మట్టి తెలుసుకుని అదే సత్యమని తెలుసుకున్నాడు. అలాగే జగత్తు బ్రహ్మమే సత్యమని తెలుసుకున్నాడు. అభూత దర్శనాత్, మిథ్యత్వాన్ని గ్రహించడం ద్వారా, కొండ అనేది నామరూపమని గ్రహించడం ద్వారా, కొండ అనేది ఓన్లీ రిఫ్లెక్షన్ అని తెలుసుకోవడం ద్వారా జగత్తు అసత్యమని గ్రహించడం. అభూత దర్శనాత్ బ్రహ్మ సత్యం జగన్ మిథ్య. భ్రాంతి విషయత్వాత్, ప్రపంచం కేవలం మనసులోని భ్రమకు విషయమే తప్ప స్వతంత్రం కాదని తెలుసు. ఎవరు కల్పించారు ఈ భ్రాంతిని, ఈ ఇల్యూషన్ని, ఈ ఉన్మత్తతని, ఈ హాల్యూసినేషన్ని, ఈ డెల్యూషన్ని? అంటే కల్పయత్యాత్మని ఆత్మానం ఆత్మాదేవ స్వమాయ. ఆ మాయ అనేటటువంటిదే కల్పిస్తుంది. బాహ్య ప్రపంచం నిమిత్తం అనేది లేదు. సర్వం కల్విదం బ్రహ్మ. సృష్టిగా భాషిస్తున్నది సర్వము బ్రహ్మమే. నానాత్వాన్ని చూడకండి. నానాత్వం రిలేటివ్ రియాలిటీ. నక్షుషా గృహ్యతే నాపి వాచ నాన్యైర్దేవై తపసా కర్మణా జ్ఞానప్రసాదేన విశుద్ధ సత్వ తతస్తు తం పశ్యతే నిష్కలం ధ్యాయమానః. అహమస్మి 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 సోహం సోహం సోహం.